ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మా అందరికీ. నిన్న మనం ఈ సో కాల్డ్ ఎక్స్రే డైఫ్రాక్షన్ ఆర్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. మనం ఇంట్రడక్షనే కాదు, యాక్చువల్గా కొంత కంటెంట్లో కూడా వెళ్ళాం. ఓకేనా, నిన్న చెప్పిన లెసన్ తాలూకు ఎసెన్స్ ఏంటంటే డైఫ్రాక్షన్ అంటే అర్థం ఏంటి, డైఫ్రాక్షన్ అంటే ఏంటి, లైట్ యొక్క అదే వేవ్స్ ఉండే ఒక ప్రాపర్టీ డైఫ్రాక్షన్ అనేది. వివర్తనం చెప్పండి, వివర్తనం అంటే ఏంటమ్మా? ఇప్పుడు వేవ్ ట్రావెల్ చేసేటప్పుడు దానికి అడ్డంగా ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ పెడితే అది డిఫరెంట్ డైరెక్షన్ లో స్ప్రెడ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది సార్. అంటే డైఫ్రాక్షన్ అనే ప్రాపర్టీ వల్ల వేవ్స్ ఏం చేస్తాయి అంటే తమ వెళ్ళే మార్గంలో ఏదన్నా, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఒక అవరోధం కానీ ఒక ఆబ్స్టికల్ కానీ వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళిపోకుండా ఎడ్జ్ దగ్గర కొద్దో గొప్ప లైట్ ఏమవుతుంది, బెండ్ అయ్యి ట్రావెల్ చేస్తుంది. ఓకేనా, దాన్నే మనం డైఫ్రాక్షన్ అంటాం. ఇంకో రకంగా ఏం చెప్పొచ్చు, ఒక్కోసారి ఆబ్జెక్ట్ యొక్క ఎడ్జెస్ దగ్గర కాకుండా స్లిట్ గుండా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆ స్లిట్ యొక్క విడ్త్ కనుక ఆ వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉంటే అప్పుడు అది ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతుంది. ఆ స్ప్రెడింగ్ని కూడా ఏమనొచ్చు మనం, డైఫ్రాక్షన్ అనొచ్చు. అంటే డైఫ్రాక్షన్ రెండు సందర్భాల్లో మనకి వీ కెన్ ఎన్కౌంటర్. వన్, వెన్ పాసింగ్ త్రూ ఏ నారో స్లిట్, ఒకటి అంటే ఒక సన్నగా ఉన్న చీలిక గుండా ప్రయాణించేటప్పుడు స్ప్రెడ్డింగ్ వస్తుంది. వేరాజ్ ఒక ఆబ్స్టకల్ అడ్డం వచ్చినప్పుడు ఆబ్స్టకల్ యొక్క ఎడ్జెస్ దగ్గర బెండ్ అవుతుంది. ఈ రెండు కూడా మనం ఏమనొచ్చు అంటే డైఫ్రాక్షన్ అనొచ్చు. ఓకేనా, నేను మీకు చెప్పాను కదా, డైఫ్రాక్షన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫినామినా. ఓకేనా, డైఫ్రాక్షన్ లేకపోతే కమ్యూనికేషన్ పాసిబుల్ కానే కాదు, మీకు చూపించాను కదా నిన్న. సో కాబట్టి ఎక్స్రే డైఫ్రాక్షన్ గురించి నేర్చుకుంటున్నప్పుడు మనం డైఫ్రాక్షన్కి ఒక కండిషన్ చెప్పాను నేను, ఏంటది, స్లిట్ యొక్క విడ్త్ ఎంత ఉండాలి, లైట్ వేవ్ లెంత్ కంటే తక్కువగా ఉండాలి సార్. ఓకే, మనం విజిబుల్ లైట్ ని డైఫ్రాక్ట్ చేయగలమా లేదా? చేయగలం సార్. విజిబుల్ లైట్ ని డైఫ్రాక్ట్ చేసే ఇన్స్ట్రుమెంట్ పేరేంటి? సోడియం ల్యాంప్. విజిబుల్ లైట్ అంటే సోడియం ల్యాంప్ నుంచి వచ్చేది విజిబుల్ లైటే. అలాంటి విజిబుల్ లైట్ ని డైఫ్రాక్ట్ చేయాలి అంటే మనం జనరల్ గా వాడే ల్యాబ్ లో వాడే ఇన్స్ట్రుమెంట్ ఏంటమ్మా? గ్రేటింగ్ సార్. వెరీ గుడ్. గ్రేటింగ్ మీద ఏముంటాయి, దగ్గరగా గీతలు ఉంటాయి, తెలుసు కదా. ఇప్పుడు మనకి విజిబుల్ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ అప్రాక్సిమేట్ గా ఎంత అని చెప్పాను నిన్న? 3800 యాంగ్స్ట్రామ్స్ టు 7600 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా, కాబట్టి మనం ఈ గ్రేటింగ్ మీద ఉండే గీతలు ఎన్ని గీతలు గీయాలి సెంటీమీటర్కి? 600 సార్. సెంటీమీటర్కి 6000 గీతలు కనుక గీయగలిగితే అప్పుడు ఆ గీతలు దగ్గరగా ఉంటాయి కదా. కాబట్టి ఆ ఫామ్ అయిన స్లిట్స్, గీతలు గీసినప్పుడు మధ్యలో ఉన్న పార్ట్ ఎలా పనిచేస్తుంది, స్లిట్ లా పనిచేస్తుంది కదా. అప్పుడు స్లిట్ యొక్క విడ్త్ ఎంత ఉంటుందంటే మనం పంపిస్తున్న ఆ సోడియం లైట్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉంటుంది. అప్పుడు ఆబ్వియస్లీ లైట్ ఏమవుతుంది, డైఫ్రాక్ట్ అవుతుంది. నిన్న మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పాను, రైల్వే గేటు అది ఇది అని చెప్పాను కదా, అది మైండ్లో పెట్టుకోండి. ఓకేనా, బెండ్ అయి ట్రావెల్ చేయాలి అంటే కండిషన్ ఏంటి, విడ్త్ ఆఫ్ ద స్లిట్ షుడ్ బి లెస్ దెన్ ద వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్. ఓకేనా, కాకపోతే ఎక్స్రే డైఫ్రాక్షన్తో ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి ప్రాబ్లం చెప్పండి? ఎక్స్రే వేవ్ లెంత్ స్లిట్ వేవ్ లెంత్ కంటే అది బేసిక్ గా విజిబుల్ లైట్ కి ఎక్స్రేస్ కి ఉన్న తేడా ఏంటి చెప్పండి? విజిబుల్ లైట్ లో లైన్స్ కి మధ్య డిఫరెన్స్ 6000 ఉంటే 1 సెంటీమీటర్ కి, ఎక్స్రేస్ లో వచ్చి 1 సెంటీమీటర్ కి 6 crores ఉంటుంది సార్. ఓకే, అంటే వేవ్ లెంగ్త్ పరంగా వెరీ గుడ్. సౌజన్య చెప్పినట్టుగా విజిబుల్ లైట్ కంటే ఎక్స్రేస్ అనేవి ఎనర్జెటిక్ రేస్ కాబట్టి ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ చాలా తక్కువ ఉంటుంది వేటితో పోలిస్తే, విజిబుల్ లైట్తో పోలిస్తే. కాబట్టి ఎక్స్రేస్ ని మనం డైఫ్రాక్ట్ చేయించాలి అంటే ఈ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అనేది పనికి రాదు. అందుకే ఇంటూ మార్క్ పెట్టని చూసావా, ఎందుకని, వాటి వేవ్ లెంగ్త్ తక్కువ కాబట్టి అవి ఏమవుతాయి అంటే డైఫ్రాక్ట్ అవ్వకుండానే ఆ స్లిట్ గుండా వెళ్ళిపోతాయి. ఓకేనా, కాబట్టి నేను అన్నాను కదా, ఇప్పుడు భవానీ చెప్పినట్టుగా మనం గీతలు ఏం చేయాలి, ఇప్పుడు పెంచాలి. పెంచినప్పుడు ఏమవుతుంది, స్లిట్ విడ్త్ తగ్గుతుంది. స్లిట్ విడ్త్ ఎంతకంటే తక్కువ ఉండాలి, ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ కంటే తక్కువ ఉండేలాగా మనం ఒక గ్రేటింగ్ ని తయారు చేయాలి. అలా తయారు చేయాలి అంటే అలాంటి గ్రేటింగ్ మీద సెంటీమీటర్కి 6 కోట్ల గీతలు గీయాలి, విచ్ ఇస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్. అందుకని చాలా మంది ఎక్స్రేస్ వేవ్ లెంగ్త్ చాలా తక్కువ కాబట్టి వాటిని డైఫ్రాక్ట్ చేయించడం కుదరదు అని ఫిక్స్ అయిపోయారు. ఓకేనా, కానీ చెప్పాను కదా,
లవే అనే శాస్త్రవేత్త, ఈ స్లైడ్ లో చూసారు కదా, మ్యాక్స్ వోన్ లవే అనే శాస్త్రవేత్త ఒక వండర్ఫుల్ ఐడియా ఇచ్చారండి. ఇప్పుడు మీకు ఏదో ఒక యాడ్ లో వస్తుంటది, an idea can change your life అని. ఆయనకు వచ్చిన ఐడియా ఏంటి చెప్పండి? ఐడియా ఏంటి? ఆయన సొల్యూషన్ ఇచ్చారు. ఎక్స్రేస్ ని కూడా మనం డైఫ్రాక్ట్ చేయగలము, వాటి వేవ్ లెంగ్త్ చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా అని ఏమి ఇచ్చారు చెప్పండి ఐడియా ఆయన? నేచురల్ గ్రేటింగ్ క్రిస్టల్ ఉంటుంది కదా సార్, ఉమ్, దాని ద్వారా ఎక్స్రేస్ ని డైఫ్రాక్ట్ చేయగలం అని చెప్పారు. ఓకే, అంటే ఏం లేదండి, క్రిస్టల్స్ అప్పుడే కనుక్కున్నారు తెలుసు కదా, క్రిస్టలోగ్రఫీ అనేది ఎప్పటి నుంచో ఉంది మనకి. సాలిడ్స్ లో కండెన్స్డ్ మ్యాటర్ ఫిజిక్స్ అంటాం కదా, సాలిడ్స్ లో ఎక్కువ పదార్థాలు ఏ స్థితిలో ఉంటాయి తెలుసుగా మీకు? ఎక్కువ శాతం పదార్థాలు క్రిస్టల్ స్టేట్ లో ఉంటాయా, అమార్ఫస్ స్టేట్ లో ఉంటాయా? క్రిస్టల్సే కదా. అంటే పదార్థంలో ఆటమ్స్ అనేవి రెగ్యులర్ గా ఒక పీరియాడిక్ గా అరేంజ్ అయి ఉంటాయని మన అందరికి తెలుసు. అందరూ క్రిస్టల్ లో ఉన్న ఆటమ్స్ యొక్క స్ట్రక్చర్ ఆర్డర్డ్ గా ఉందని ఆలోచించారు తప్ప, ఈ ఒక్క శాస్త్రవేత్తకి, ఎవరికి, మ్యాక్స్ వోన్ లవోకి మాత్రం క్రిస్టల్ ఎలా కనిపించింది? ఆయనకి ఒక గ్రేటింగ్ లా కనిపించిందంట. ఎందుకు కనిపించిందో మీకే అర్థం చేసుకోవచ్చు ఈజీగా. ఒకసారి ఈ చూడండి, నేను ఇక్కడ రైట్ సైడ్ చూపిస్తున్న ఫోటో ఒక క్రిస్టల్ లాటిస్, అంతే కదా. ఇందులో డాట్స్ ఏంటి? ఆటమ్స్ కదా. మీరు అనుకోవచ్చు సార్, డైఫ్రాక్షన్ గ్రేటింగ్ మీద అయితే గీతలు ఉంటాయి, ఆ గీతల మధ్య ఉన్న ఖాళీ ప్రదేశం ఏమో స్లిట్ లాగా పనిచేస్తుంది, మరి క్రిస్టల్లో స్లిట్స్ ఎక్కడ ఉన్నాయి సార్ అని డౌట్ వస్తుంది. ఆ స్లిట్స్ మీకు కనిపించలేదు, ఆయనకు కనిపించింది. ఓకేనా? ఇప్పుడు ఏదో ఫిలాసఫీలో అంటారు కదా, ఇప్పుడు ఒక చెట్టులో విత్తనాలను చూడగలిగినోడు ఆర్డినరీ మనిషి, విత్తనంలో చెట్టుని చూడగలిగినోడు గొప్పోడు, అంతే కదా. యాక్చువల్లీ చెట్టు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సోకాల్డ్ సీడ్ నుంచే కదా అంత పెద్ద చెట్టు వచ్చేది. కాబట్టి జస్ట్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనమాట. అలాంటి జెమ్ ఆఫ్ అన్ ఐడియాస్ కొంతమందికి వస్తాయి. ఇప్పుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్కి అలాంటి ఐడియాస్ అసలు కోకోలల్గా వచ్చినాయి. మాస్ ఐన్స్టీన్ ఎనర్జీ ఈక్వలెన్స్ కానీ ఇలా డిఫరెంట్ ఐడియాస్ అనమాట. అవి రాడికల్ అనమాట. అలాంటి ఒక ఐడియా ఏంటనమాట, ఎక్స్రేస్ని డైఫ్రాక్ట్ చేయాలి అంటే ఆర్డినరీ గ్రేటింగ్ అంటే డైఫ్రాక్షన్ గ్రేటింగ్ అనేది సూటబుల్ కాదు. వేరే క్రిస్టల్ని మనం ఒక న్యాచురల్ 3 డైమెన్షనల్ గ్రేటింగ్ లాగా వాడొచ్చని ప్రతిపాదించింది ఎవరండి? మ్యాక్స్ వోన్ లవే అనే శాస్త్రవేత్త. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ క్రిస్టల్లో ఉండే ఆటమ్స్ ని కలుపుతూ నేను 4 గీతలు గీశాను. అంటే ఇది చూస్తే మీరు ఏదన్నా పొరపాటున ముగ్గుల పోటీ అనుకోకుండా అమ్మా, ఇది చూస్తే ముగ్గుల పోటీలానే ఉంది. మీకు ఇలాంటి చుక్కలు ఇస్తే మీరు చూడండి ముగ్గులు వేస్తారా లేదా వీటి మీద? అలాగే ఉంది చూడటానికి, కానీ ఇది ముగ్గులు కాదు, ఇది క్రిస్టల్ లాటిస్. ఇది ఇందులో ఉన్న డాట్స్ ఏమో ఆటమ్స్. ఇప్పుడు లైన్స్ ఎలా ఫామ్ చేయొచ్చు చెప్పండి? ఇప్పుడు ఇలాంటి కొన్ని చుక్కల సముదాయం ఇచ్చి ముగ్గులు వేయమంటే ఒక ముగ్గు వేస్తారా, రకరకాల ముగ్గులు వేయగలరా మీరు? చెప్పండి. రకరకాలుగా వేస్తాం సార్. అంతే కదా. ఒక సెట్ ఆఫ్ డాట్స్ ఇచ్చేస్తే నెంబర్ ఆఫ్, మన ఇమాజినేషన్ వదిలేస్తే ఎన్ని రకాల ముగ్గులన్నా వేయచ్చు, అంతే కదా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నిలువుగా గీతలు గీసాను అనుకో, ఓకేనా? ఈ నిలువు గీతలు వేటితో సమానం? చూడటానికి ఎలా ఉందో చూడండి, ఒక గ్రేటింగ్ మీద ఉన్న గీతల్లా ఉన్నాయా లేదా? అంతే కదా. కాకపోతే ఈ గీతలు పదార్థంలో ఉంటాయని నేను అంటలేదు. వీటిని మనం ఎలా ఊహించుకోవచ్చు అంటే, ఇప్పుడు చూడండి, భూమి మీద అక్షాంశాలు రేఖాంశాలు అంటారు తెలుసా, లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటాం కదా. అక్షాంశాలు రేఖాంశాలు అంటే చిన్నపిల్లలు ఏమనుకుంటారంటే, గ్లోబ్ మీద, మన ఇంట్లో పెద్ద గ్లోబ్ తీసుకొచ్చి ఆ గీతలు ఉంటాయి కదా, అడ్డంగా గీతలు, నిలువు గీతలు, అక్షాంశాలు రేఖాంశాలు ఉంటాయి కదా. భూమి మీద ఎవరన్నా గీతలు గీసారమ్మా అని అడుగుతారు, లేదా డాడీ అని అడుగుతారు. భూమి మీద ఎవరు గీతలు గీయలే, అవి మనం ఊహించుకుంటాం, అంతే కదా. అలాగే ఈ లాటిస్ లో ఇలాంటి గీతలు ఉండవు, లోపల మనం ఊహించుకున్నాం. వీటిని ఏమనొచ్చు అంటే మనం లాటిస్ ప్లేన్స్ అనొచ్చు. సార్ లైన్ చూపించి ప్లేన్ అంటారు ఏంటంటే, ఇది 2 డైమెన్షనల్ గా చూపిస్తున్నాం కాబట్టి లైన్ లా కనిపిస్తుంది, కానీ ఇది డెప్త్ కూడా ఉందని ఊహించుకుంటే ఇవేంటిది, ఒక లాటిస్ ప్లేన్ ఇది, అంతే కదా. అర్థమైందమ్మా? దీన్ని ఏమంటారు, ఒక గీతను ఏమంటారు? లాటిస్ ప్లేన్. ఇప్పుడు ఈ లాటిస్ ప్లేన్స్ అన్ని ఎలా ఉన్నాయి? నిలువుగా ఉన్నాయి కదా. ఇది ఒక ఫ్యామిలీ. ఇప్పుడు ఇంకోలా కూడా గీయచ్చు కదా ప్లేన్స్ ని. ఎలాగా? ఇంకోలా ఊహించుకోవచ్చు, ఇలా అడ్డంగా ఊహించుకోవచ్చు కదా. ఓకేనా? అంటే ఇది ఒక గ్రేటింగ్ అయితే ఇది ఇంకో గ్రేటింగ్. అలాగే వర్టికల్ గాను హారిజంటల్ గానే కాదు, క్రాస్ గా కూడా గీయచ్చు కదా. ఇక్కడ రైట్ సైడ్ చూడండి, క్రాస్ గా గీసారా లేదా, డయాగ్నల్ గా. ఇది కూడా ఒక గ్రేటింగే కదా. ఓకేనా? అంటే నువ్వు క్రిస్టల్ లాటిస్ ని ఎలా ఊహించుకోవచ్చు అంటే, నీకు ఆ చూసే దృష్టి నీ బాగుంటే, అంటే నీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక అందరికీ అది ఒక క్రిస్టల్ లాటిస్ లా కనిపిస్తుంది. కానీ లవేకి ఎలా కనిపించిందంటే, అది ఎలా కనిపించింది ఆయనకి, ఇందులో నెంబర్ ఆఫ్ గ్రేటింగ్స్ కనిపించినాయి ఆయనకి అందులో. ఇప్పుడు చూడండి, నిలువుగా గీసిన ఈ సెట్ ఉంది చూసారు, ఇదంతా ఒక సెట్ కదమ్మా.
వర్టికల్ లాటిస్ ప్లేన్స్ ఇవేంటివి? హారిజాంటల్ అంటే ఇదొక ఫ్యామిలీ, ఇదొక కుటుంబం, ఇది ఇంకో కుటుంబం, ఇదొకటి. ఇంకా ఓపిక ఉంటే ఇంకా ఇలాంటి చాలా గీసుకోవచ్చు కదా ప్యారలల్ గా. సో మనం క్రిస్టల్ లాటిస్ ని ఎలా ఊహించుకోవచ్చు అంటే ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ప్యారలల్ లాటిస్ ప్లేన్స్. ఓకేనా? ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫ్యామిలీస్ ఆఫ్ ప్యారలల్ లాటిస్ ప్లేన్స్. అంటే అలాంటి సమాంతర జాలక తలాల కుటుంబాల యొక్క సముదాయంగా మీరు స్ఫటిక జాలకాన్ని ఊహించుకోవచ్చు. అంటే ఇండైరెక్ట్ గా నేనేం చెప్తున్నానంటే ఇందులో ఒక గ్రేటింగ్ కాదు, ఎన్ని గ్రేటింగ్స్ ఉన్నాయి ఆలోచించుకోండి. ఇది ఒక గ్రేటింగ్ అనుకోవచ్చుగా. వినిపిస్తుందమ్మా? ఇప్పుడు ఈ నిలువుగా ఉన్న ఈ ఫ్యామిలీని ఒక గ్రేటింగ్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు దీని ఇంకో గ్రేటింగ్ అనుకోవచ్చు కదా. ఇప్పుడు చూడండి ఎంత అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక గ్రేటింగ్ తయారు చేసాం అనుకోమ్మా ల్యాబ్లో, చాలా కాస్ట్లీగా 20,000 పెట్టి కొన్నప్పుడు ఆ గ్రేటింగ్ లో ఆ స్పేసింగ్ ఉంది చూసావా, లైన్స్ మధ్య స్పేసింగ్ అంటే స్లిట్ యొక్క విడ్త్ కాన్స్టెంట్ గా ఉంటుందా, మార్చగలమా మనం? కాన్స్టెంట్ గా ఉంటుంది. అంతే కదా. ఒకసారి కొన్నామంటే ఇంకా దాని స్లిట్ విడ్త్ అంతే. కానీ ఇక్కడ చూడండి దీని అడ్వాంటేజ్ చూడండి, ఇందులో ఒక గ్రేటింగ్ కాదు కదా, ఇదొక ఫ్యామిలీ, దీనికి విడ్త్ ఎలా ఉంటుంది, ఒకలా ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఈ వర్టికల్ లాటిస్ ప్లేన్స్ కి స్పేసింగ్ ఎలా ఉంటుంది, ఏదో ఒకలా ఉంటుంది. కింద ఉన్న హారిజాంటల్ చూడండి, ఈ లాటిస్ స్పేసింగ్ దీనికి ఉన్నట్టు దీనికి ఉండదు. అంటే ఇక్కడ డి వాల్యూ అంతే కదా, చెప్పాను కదా, లాటిస్ స్పేసింగ్ అంటే ఆటమ్స్ మధ్య ఉన్న ప్లేసింగ్ అంటే ఈ జాలక తలాల మధ్య ఉన్న దూరాన్ని డీతో సూచిస్తే డి వాల్యూ ఈ ఫ్యామిలీకి ఒకలా ఉంటే ఈ ఫ్యామిలీకి ఇంకొకలా. ఇప్పుడు దీనికి ఇప్పుడు ఈ నాలుగిట్లో దేనికి లాటిస్ స్పేసింగ్ లీస్ట్ లో ఉందో చెప్పండి. మనకు నాలుగు రకాల లాటిస్ ప్లేన్స్ ఉన్నాయి కదా, వర్టికల్, హారిజాంటల్, 4 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఈ 4 ఫ్యామిలీస్ లో ఏ ఫ్యామిలీకి లాటిస్ స్పేసింగ్ జాలక అంతరం డి వాల్యూ దేనికి తక్కువ? డి కనుకోండి సార్. బీకా? బీ కంటే సి చూడండి ఒకసారి. సి చూస్తున్నప్పుడు మీరు సి అమ్మ, నేను డి అన్నాను సార్. అఫ్ కోర్స్ డి కూడా కరెక్టే, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, డి కూడా తక్కువే ఉంది. అంటే సి కానీ డి కానీ ఇప్పుడు మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఏది తక్కువ ఏది ఎక్కువ మనకు తీసేయండి, మనకు అనవసరం అది. 4 రకాల ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, 4 ఫ్యామిలీస్ కి లాటిస్ స్పేసింగ్ వాల్యూస్ 4 రకాలుగా ఉన్నాయా లేదా? అంటే అర్థం ఏంటి, జస్ట్ మనం ఒక 5 నిమిషాలు మైండ్ పెడితే ఈ 4 రకాలు గీయగలం, 4 రకాల ఫ్యామిలీస్ ఆఫ్ లాటిస్ ప్లేన్స్ గీయగలిగాం. అంటే 4 గ్రేటింగ్లు ఉన్నట్టే కదా. అంటే నువ్వు క్రిస్టల్ కనుక వాడావంటే మామూలు గ్రేటింగ్ అయితే ఒక గ్రేటింగే, కానీ ఈ క్రిస్టల్లో ఎన్ని గ్రేటింగ్స్ ఉన్నాయో లెక్కే లేదండి, నెంబర్ ఆఫ్ గ్రేటింగ్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మీకు రెంచెస్ ఉంటాయి తెలుసు కదా, రెంచెస్ అంటే మనం కొన్ని నట్స్ బోల్ట్స్ విప్పదీయడానికి రెంచెస్ వాడతారు తెలుసు కదా. రెంచెస్ అన్నప్పుడు సైజెస్ ఉంటాయి వాటికి, 6, 7, 8, 9, 10 అని ఉంటాయి, ఐడియా ఉంది కదా. ఇప్పుడు మనకి అన్ని రెంచెస్ మనం కొనలేము, అందుకని ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్ రెంచ్ అని ఒకటి ఉంటుంది. అడ్జస్ట్మెంట్ రెంచ్ అంటే దానికి ఒక స్క్రూ ఉంటుంది, దాన్ని మనం అడ్జస్ట్ చేస్తా ఉంటే మనం ఏ స్క్రూ కావాలి. అంటే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు క్రిస్టల్ ని చూస్తే అలాంటి ఒక అడ్జస్ట్మెంట్ రెంచ్ లా ఉంది. ఇందులో దీని గొప్పతనం ఏంటంటే ఇందులో ఉన్నది ఒక గ్రేటింగ్ కాదు, ఇందులో నెంబర్ ఆఫ్ గ్రేటింగ్స్ ఉన్నాయి, ఒక్కో దానికి డి వాల్యూ చెప్పండి, ఒక్కో దానికి డి వాల్యూ ఒక్కోలా ఉంటుంది. ఎంత గొప్ప అడ్వాంటేజ్ ఇది. పైగా ఈ డైఫ్రాక్షన్ గ్రేటింగ్ మనం తయారు చేసిన గ్రేటింగ్ ఏమో 2 డైమెన్షనల్ గ్రేటింగ్, ఇదేంటిది 3 డైమెన్షనల్ గ్రేటింగ్. అర్థమైందమ్మా? పాయింట్ అర్థమైందా? ఓకే. కాబట్టి ఇది ఎందుకు ఇంత సేపు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఐడియా ఎంత గొప్పదో ఆలోచించండి మీరు ఒకసారి. ఆ చిన్న ఐడియా వలన మనం ఎంత అడ్వాంటేజ్ వస్తుందో. కాబట్టి కంక్లూడ్ చేసి చెప్పాలంటే గుర్తుంచుకోండి, ఇక్కడ ఎక్స్రేస్ ని డైఫ్రాక్ట్ చేయాలి అంటే ఆర్డినరీ గ్రేడింగ్ పనికిరాదు. ఎందుకంటే ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ చాలా చాలా తక్కువ కాబట్టి అంత స్లిట్ విడ్త్ తక్కువ ఉండేలాగా మనం గ్రేటింగ్ ని తయారు చేయలేం. కాబట్టి లవే అనే శాస్త్రవేత్త ఏం చెప్పారంటే గ్రేటింగ్ బదులుగా క్రిస్టల్ ని వాడచ్చు అని చెప్పారు. క్రిస్టల్లో ఆయన ఏం చూడగలిగాడు? మనందరికీ క్రిస్టల్ లాగా కనిపిస్తుంది, ఆయనకి ఎలా కనిపించింది? గ్రేటింగ్ లాగా కనిపించింది ఆయనకి. ఎంత గొప్ప విషయం చూడండి, గ్రేటింగ్ లాగా. అప్పుడు అందరికీ మాస్ అనేది ఒకలా కనిపించింది, ఐన్స్టీన్కి ఎలా కనిపించింది? మాస్ అనేది ఎనర్జీలా కనిపించింది. ఓకేనా? అంతే కదా. కాబట్టి చాలా గొప్ప విషయాలు. అందరూ కాంతిని తరంగంలా చూశారు, ఐన్స్టీన్ ఎలా చూశాడు? పార్టికల్ లాగా, ఫోటాన్ అని పేరు పెట్టాడు కదా. సో దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ అండి. అంటే
ఇది మనం నిజ జీవితంలో కూడా చూస్తాం. ఏమవుతుందంటే మీకు పజిల్ కూడా చెప్తాను. గాస్ అనే శాస్త్రవేత్త ఒకసారి చిన్నప్పుడు ఎర్లీ క్లాసెస్ చదువుతున్నప్పుడు 1 + 2 + 3 + and so on 100 కూడమంటే మనం ఎలా కొడతాం? n 1 into + n 2 plus + 3 అండ్ 100 అంటే మామూలుగా కూడేస్తాం కదా కన్వెన్షనల్ గా. కానీ ఆయన ఏం చేశాడు? 1 + 2 + 3 and so on 100 వరకు కూడమంటే ఏం చేశాడు ఆయన? ఆయన ఆలోచించే విధానం అంటే పర్స్పెక్టివ్ డిఫరెంట్. 1 + 100 ఎంత? ఫస్ట్ లాస్ట్ కలిపితే 101. అంతేగా? 2 + 99 ఎంత? 101 sir. 101 3 + 98 ఎంత? 101 sir. అంటే అలాంటి 101 ఎన్ని ఉంటాయి? 50 ఉంటాయి. అంటే 50 × 101 ఎంత? 50 × 101 50 50. కాబట్టి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది కదా. అంటే జస్ట్ పర్స్పెక్టివ్ మారింది అంతే. కాబట్టి లవే అనే శాస్త్రవేత్త కూడా అలాంటి ఒక గొప్ప ఇన్సైట్ ఇచ్చాడు మనకి. యూ కెన్ క్రిస్టల్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఏ గ్రేటింగ్. యాజ్ గుడ్ యాజ్ ఎ గ్రేటింగ్ ఏంటి? క్రిస్టల్ ఈజ్ మెనీ మోర్ అంటే మచ్ బెటర్ దెన్ ఏ గ్రేటింగ్ విచ్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్ బై అస్. ఓకేనా? కాబట్టి ఇక్కడ నేను చెప్పాను కదా, అలా ఊహించుకోవాలంటే నువ్వు క్రిస్టల్ని ఎలా ఊహించుకోవాలి? కొన్ని ప్యారలల్ లాటిస్ ప్లేన్స్ యొక్క సముదాయం కింద ఊహించుకోవాలి నువ్వు క్రిస్టల్ని. ఓకేనా? కొన్ని సమాంతర జాలక తలాల సముదాయంగా ఊహించుకోవచ్చు. ఎన్ని లాటిస్ ప్లేన్స్ ఉంటాయి చెప్పండి? ఎన్ని ప్యారలల్ లాటిస్ ప్లేన్స్ ఉంటాయి ఒక క్రిస్టల్లో? ఇప్పుడు మీకు చూపించిన డయాగ్రామ్ లో ఎన్ని లాటిస్ ప్లేన్స్ ఉన్నాయి? ప్యారలల్ లాటిస్ ప్లేన్స్ 4 sir. 4 కదా. మనం ఇంకా గీసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఒక క్రిస్టల్ ని మనం అలాంటి ప్యారలల్ లాటిస్ ప్లేన్స్ యొక్క ఫ్యామిలీస్ లాగా ఊహించుకోవాలి. మనం ఊహించుకున్నప్పుడు మనకి అందులో ఒక గ్రేటింగ్ కాదు, నెంబర్ ఆఫ్ గ్రేటింగ్స్ ఉన్నట్టే లెక్క. నెంబర్ ఆఫ్ గ్రేటింగ్స్ విత్ డిఫరెంట్ డి వాల్యూస్. ఓకేనా? కాబట్టి అది పాయింట్. ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్పాను. ఎందుకు ఎక్స్రేస్ అనేవి క్రిస్టల్తో డైఫ్రాక్ట్ అవుతాయి? దీనికి దానికి ఎందుకు సెట్ అయింది చెప్పండి? ఎక్స్రేస్కి క్రిస్టల్కి ఎందుకు అంత బాగా సెట్ అయింది? వేవ్ లెంత్ అనేది దాని విడ్త్ ఈక్వల్ అవుతుంది సార్, ఎందుకంటే క్రిస్టల్ మార్చుకోగలదు సార్. వెరీ గుడ్. ఇప్పుడు నేను చెప్పాను చూసావా, అదొక పాయింట్. రెండోది ఏంటంటే అసలు ఫండమెంటల్ రీజన్ ఏంటో నేను చెప్పేశాను కదా ఆల్రెడీ. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందాక రెంచ్ అని మాట వచ్చింది కదా, రెంచెస్ చూడు. ఇప్పుడు ఆటోమొబైల్లో మీరు ఏదైనా ఒక చిన్న స్క్రూ ఇప్పాలండి. ఇప్పుతున్నప్పుడు మీ దగ్గర డిఫరెంట్ సైజుల్లో ఉన్న రెంచులు ఉన్నాయి. మీరు ఏం చేస్తారు? పెద్ద రెంచ్ తీసుకుని ఆ స్క్రూని ఇప్పడానికి ట్రై చేస్తున్నారు. అవుద్దా? అవదు. ఓకేనా? ఏంటి? అది చిన్న స్క్రూ కాబట్టి దానికి తగ్గట్టు దాని సైజుకి పట్టే రెంచ్ ఉంటుంది చూసారా? ఇక్కడ డయాగ్రామ్ చూడండి. డయాగ్రామ్ కూడా పెట్టి మీకు చెప్పడానికి. ఇక్కడ చూడండి, ఒక బోల్ట్ ఉంది. ఈ బోల్ట్ నిప్పాలి అంటే ఈ బోల్ట్ సైజులో ఉన్న రెంచే తీసుకోవాలి. అవునా కదా? అదవుతున్న పాయింట్. ఈ బోల్ట్ మనం అన్స్క్రూ చేయాలి అంటే, దాన్ని నిప్పాలి అంటే ఆ బోల్ట్ ఎంత సైజు ఉందో అంతే సైజులో ఉన్న రెంచ్ వాడాలా లేదా? ఇప్పుడు రెంచ్ ఎవరు? ఎక్స్రేస్. ఓకే. ఈ బోల్ట్ ఎవరు? క్రిస్టల్. అంతే కదా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఎందుకు ఎక్స్రేస్ ని క్రిస్టల్ తో డైఫ్రాక్ట్ చేయగలుగుతున్నాం అంటే, ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందో చెప్పండి. నేను చెప్పాను కదా, వింటున్నారా మీరు? ఎక్స్రేస్ వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది? 10⁻⁹ సార్. 10⁻⁹ కాదమ్మా, యాంగ్స్ట్రామ్స్ లో చెప్పండి. 1 angstrom sir. 1 angstrom. 1 యాంగ్స్ట్రామ్ 2 యాంగ్స్ట్రామ్స్ అలా ఉంటాయి కదా. క్రిస్టల్ లో ఆటమ్స్ మధ్య స్పేసింగ్ ఎంత ఉంటుంది? 1 angstrom సార్. అది కూడా ఎంత ఉంటుంది అంటే, ఇప్పుడు మీరు అన్నట్టు ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుందో ఈ ఆటమ్స్ మధ్య, పదార్థంలో క్రిస్టల్లో ఉన్న ఆటమ్స్ మధ్య డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. అంటే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ బోల్ట్ రెంచ్ ఎగ్జాంపుల్ బట్టి అంటే కరెక్ట్ గా దీనికి దానికి సెట్ అయింది అనమాట. నిజంగా చెప్పాలి అంటే లవే అనే శాస్త్రవేత్త ఇప్పుడు ఒక అద్భుతమైన పెళ్లి చేశాడు. ఆ పెళ్లి తాలూకు ఫ్రూట్స్ మనం ఇప్పటికే అనుభవిస్తున్నాం. ఏంటి ఆ పెళ్లి కొడుకు పేరేమో ఎక్స్రే అనుకోండి, పెళ్లి కూతురు ఎవరంటే క్రిస్టల్. ఇంకా ఆ రెండింటికి చేసిన ఈ మ్యారేజ్ వల్ల ఎంత గొప్ప డిస్కవరీస్ జరిగినాయో మీరు ఊహించలేరు. రాను నేను చెప్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి. ఇప్పుడు మీరు మన టాపిక్ పేరేంటి? ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ కదా. మీకు నోబెల్ ప్రైజ్ తెలుసు కదా, ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీ డిస్కవరీకే ఇస్తారు అది, అంతే కదా. ఇప్పుడు మామూలుగా చూడండి, నోబెల్ ప్రైజెస్ ఒక ఫీల్డ్కి ఇవ్వరు కదా, అన్ని రకాల ఫీల్డ్స్లోనూ ఇస్తారు. నానోలో ఇస్తారు, క్వాంటంలో ఇస్తారు, లేకపోతే ఇంకేదో ఆస్ట్రానమీలో ఇస్తారు, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఇస్తారు నోబెల్ ప్రైజెస్. ఓకేనా? మీరు నమ్మండి, ఈ సోకాల్డ్ ఎక్స్రే డైఫ్రాక్షన్ అంటే ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ అనే ఈ ఫీల్డ్ ఆఫ్ స్టడీలో మొత్తం 28 నోబెల్ ప్రైజ్లు ఉన్నాయండి. ఒక్క ఎక్స్రే క్రిస్టలోగ్రఫీకి ఎన్ని నోబెల్ ప్రైజ్లు వచ్చినాయి? 28 sir. 28.
అంటే నోబెల్ ప్రైజెస్ 1898 ఎప్పటి నుంచి ఇవ్వడం మొదలెట్టారు కదా, ఒక 120-30 ఇయర్స్ నుంచి. అన్ని ప్రైజెస్లో ఆల్మోస్ట్ 28 నోబెల్ ప్రైజెస్ దేనికి వెళ్ళిపోయినాయి అంటే ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్కి వెళ్ళిపోయింది. అంత డామినెంట్ చూడండి. అంటే లవే కనిపెట్టిన ఆ అద్భుతమైన విషయం, అంటే క్రిస్టల్ని గ్రేటింగ్ లాగా వాడచ్చని ఆ ఐడియా అదొక ట్రిగర్ చేసింది అనమాట, గొప్ప రీసెర్చ్ని స్టార్ట్ చేసింది. ఎంత గొప్ప రీసెర్చ్ అంటే అది మీకు చెప్తాను, నెక్స్ట్ స్లైడ్లో వస్తుంది. అంటే ఇక్కడ అర్థమైంది కదమ్మా ఎందుకు ఎక్స్రేస్కిను క్రిస్టల్కి ఎందుకు బాగా సెట్ అయింది. చెప్పండి ఇప్పుడు ఎందుకు సెట్ అయింది. అదే ఆ రెంచు బోల్ట్ ఎగ్జాంపుల్ గుర్తుంచుకుంటే సరిపోద్ది. ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంగ్త్కిను ఆ క్రిస్టల్లో ఉన్న యాటమ్స్ మధ్య ఉన్న స్పేసింగ్ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. ఆ మ్యాచ్ అవ్వబట్టి ఇది అది బాగా మాట్లాడుకోగలుగుతున్నాయి. అందువల్ల మనకి డైఫ్రాక్ట్ అవుతున్నాయి ఎక్స్రేస్. ఓకేనా. అంటే లాటిస్ స్పేసింగ్ అంటాం కదా, ఇందాక చెప్పాను, జాలక అంతరం డి అనేది ఇంచుమించు దేనికి ఈక్వల్ ఉంటుంది, దేనికి ఈక్వల్గా ఉంటుంది అంటే చెప్పండి కదా, వేవ్ లెంగ్త్ ఆఫ్ D1 D2 కాదు, ఇది వేవ్ లెంగ్త్ ఆఫ్ ఎక్స్రేస్. ఓకేనా. కింద రాసాను చూడండి, కండిషన్ ఫర్ డైఫ్రాక్షన్ ఏంటి, లాండా ఎలా ఉండాలి, లాండా ఈక్వల్ టు డి అంటే ఏంటి ఇక్కడ చెప్పండి. స్పేసింగ్ బిట్వీన్ ఆటమ్స్ అని అనొచ్చు, లేకపోతే స్పేసింగ్ బిట్వీన్ ప్లేన్స్ అనొచ్చు కదా. ఇప్పుడు నేను ప్లేన్స్ కింద ఊహించాను కదా క్రిస్టల్ని, ఈ లాటిస్ స్పేసింగ్ అనాలి. అంటే ఈ ప్యారలల్ లాటిస్ ప్లేన్స్ లో ఏదో ఒక ఫ్యామిలీలో వాటి మధ్య ఉన్న డిస్టెన్స్ డి అనమాట. అది దేనికి ఈక్వల్ గా ఉండాలి, ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ ఈక్వల్ గా ఉండాలి. మనకు తెలుసు కదా, ఈ స్పేసింగ్ ఏమో 1 యాంగ్స్ట్రామ్ ఉంటుంది, ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ కూడా ఇంచుమించు ఎంత ఉంటుంది, 1 యాంగ్స్ట్రామ్. అంటే రెండు ఈక్వల్ అయినాయి కాబట్టి మనకి ఎక్స్రేస్ కెన్ బి డైఫ్రాక్టెడ్ యూజింగ్ ఎ క్రిస్టల్. అది బాటమ్ లైన్. ఓకేనా. ఓకే, ఇప్పుడు చూడండి మీకు ఇక్కడ స్లైడ్ లో రెండు కనిపిస్తున్నాయి. ఏంటా రెండు చెప్పండి. డైమండ్, రెండోది ఏంటి, పెన్సిల్. పొరపాటున పెన్సిల్ అడగండి, యూట్యూబ్ లో ఎక్కేస్తుంది. దీన్ని గ్రాఫైట్ అంటారు, అంతే కదా. మీకు తెలుసా లేదు, డైమండ్ గ్రాఫైట్ కెమికల్లీ దే ఆర్ వన్ అండ్ ద సేమ్. ఐడియా ఉందా. రెండు కూడా కార్బనే, కొత్తగా ఏం లేదు. డైమండ్ లో లేనిది లేదు, కొత్తగా ఉన్నది లేదు. గ్రాఫైట్ లో లేనిదంటూ ఏం లేదు. రెండు కూడా కార్బన్ ఐటమ్స్ తోనే తయారైంది. కానీ మీకు డైమండ్ కి గ్రాఫైట్ కి సంబంధం లేదు, తెలుసలేదు. డైమండ్ అనేది హార్డెస్ట్ మెటీరియల్, అంతే కదా, చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది డైమండ్. వేరే గ్రాఫైట్ ఎలా ఉంటుంది, డైమండ్ తో పోలిస్తే డైమండ్ తో పోల్చిపోయినా గ్రాఫైట్ ఈజ్ వన్ ఆఫ్ ది సాఫ్టెస్ట్, చాలా సాఫ్ట్ గా ఉంటుంది గ్రాఫైట్ ఫ్యాబ్రిక్ అన్నమాట. ఓకేనా. తర్వాత డైమండ్ అనేది ఏంటి, ఇన్సులేటర్, అది విద్యుత్తుని బ్లాక్ చేస్తుంది. గ్రాఫైట్ కండక్టర్. తర్వాత డైమండ్ అనేది ట్రాన్స్పరెంట్. డైమండ్ చూసారా మెరుస్తూ ఉంటుంది, అందుకే కదా మనం అంత డబ్బులు పెట్టి డైమండ్ నెక్లెస్లు కొనుక్కుంటారు, అంతే కదా. సో డైమండ్ ఈజ్ ట్రాన్స్పరెంట్ టు లైట్. గ్రాఫైట్ ఏంటి, ట్రాన్స్పరెంటా ఒపాక్టా? ఒపాక్ కదా. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా గొప్ప విషయం అమ్మ ఇది, చాలా చాలా జాగ్రత్తగా వినండి. రెండు కూడా కార్బన్తోనే తయారైనవి. ఓకేనా. ఇందులో ఏమైనా ఎక్స్ట్రా ఇంప్యూరిటీస్ యాడ్ అయినాయా, అందులో ఏమైనా ఇంకా తక్కువ ఉందా అంటే లేదు. రెండు బోత్ ఆర్ కెమికల్లీ దే ఆర్ వన్ అండ్ ద సేమ్, రెండు కార్బనే. కానీ వాటి బిహేవియర్లో ఎంత తేడా వచ్చిందో చూడండి. ఒకటేమో సాఫ్టెస్ట్ అయితే ఇంకోటి హార్డెస్ట్, ఒకటేమో ట్రాన్స్పరెంట్ అయితే ఇంకోటి ఒపాక్, ఒకటేమో కండక్టర్ అయితే ఇంకోటి ఇన్సులేటర్. ఎంత తేడా వచ్చిందో చూడండి. ఆ తేడా ఎందుకు వచ్చిందో చెప్పండి ఎవరైనా. రెండు కూడా కార్బన్ అయినప్పటికీ కూడా రెండు కూడా క్రిస్టల్సే కదా, రెండు కూడా క్రిస్టల్ స్ట్రక్చర్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఆ స్ట్రక్చర్ కింద రాసాను చూడండి. డైమండ్ కి ఏమో ఒక రకమైన క్యూబిక్ స్ట్రక్చర్ ఉంటుంది, వేరే గ్రాఫైట్ ఏ స్ట్రక్చర్ ఉంటుంది అంటే హెక్సాగోనల్. ఓకేనా. అంటే మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా, క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దేనికి, ఒక మెటీరియల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్, దాని యొక్క భౌతిక ధర్మాలుని ఎవరు డిక్టేట్ చేస్తారు చెప్పండి. ఒక మెటీరియల్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ అమ్మా, అంటే అది ఎలా బిహేవ్ చేస్తుంది, కండక్టర్ లా బిహేవ్ చేస్తుందా, లేకపోతే ఇన్సులేటర్ లా బిహేవ్ చేస్తుందా, లేకపోతే హార్డ్ గా ఉందా, సాఫ్ట్ గా ఉందా, ఎక్కడ బాయిల్ అవుతుంది, ఎక్కడ మెల్ట్ అవుతుంది, ఇలాంటి అన్ని కూడా దేని మీద ఆధారపడతాయి, అటామిక్ స్ట్రక్చర్స్. అటామిక్ స్ట్రక్చర్ అనొచ్చు, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే క్రిస్టల్ స్ట్రక్చర్, అంతే కదా. సో క్రిస్టల్ స్ట్రక్చర్ అనేది కనుక మనం స్టడీ చేయకపోతే మనం మెటీరియల్స్ గురించి ఏమి చెప్పలేం, అంతే కదా. ఇప్పుడు మెటీరియల్ లోపల
కెమికల్ ఫార్ములా చెప్పి ఊరుకుంటే సరిపోదు కదా. ఇప్పుడు చూడండి, కార్బన్కి కెమికల్ ఫార్ములా సిఎన్ రాస్తావు, గ్రాఫైట్కి సిఎన్ రాస్తావు. ఆ కెమికల్ కాంపోజిషన్ చెప్తే సరిపోదు, ఆ సో కాల్డ్ ఆటమ్స్ యొక్క అరేంజ్మెంట్ చెప్పాలి. ఎలా అరేంజ్ అయ్యి ఉన్నాయి ఆటమ్స్ అని తెలియాలి. అంటే ఇప్పుడు సరదాగా చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ ఉన్నాడు, మీరు మెటీరియల్ని మన బాడీ అనుకోండి, అసలు ఏ ఆర్గాన్ ఎక్కడ ఉందో తెలియకుండా డాక్టర్ అయిపోతాడండి. ఫర్ ఎగ్జాంపుల్ గుండె ఎక్కడ ఉంది, ఓకేనా, లేకపోతే బ్రెయిన్ ఎక్కడ ఉందంటే మోకాల్లో ఉందని ఇలా చెప్తాం కదా సరదాగా. కాబట్టి ఏ ఆర్గాన్ ఎక్కడ ఉందో తెలియకుండా మనం ఏదైనా వైద్యం చేయగలమా? చేయలేం కదా. అంటే అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఎలాగో అరేంజ్మెంట్ ఆఫ్ ఆర్గాన్స్ కూడా తెలియాలి కదా. అండ్ ద సేమ్ మేనర్ ఒక మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడమే కాదు, ఆ ప్రాపర్టీస్ని ట్యాంపర్ చేయాలన్నా, అంటే వాటిని మాడిఫై చేయాలన్నా నీకు ఏం తెలియాలి? ఏం తెలియాలి చెప్పండి? క్రిస్టల్ స్ట్రక్చర్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెమీ కండక్టర్స్ని డోపింగ్ చేస్తారు, ఐడియా ఉందా? డోపింగ్ అంటే ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్, పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్ డోపింగ్ చేసినప్పుడు సెమీ కండక్టర్స్ యొక్క కండక్టివిటీ పెరుగుద్ది, కొంచెం విద్యుత్తుని బాగా మోసుకెళ్తాయి. ఆ డోపింగ్ చేయాలి అంటే అసలు ముందుగా బేసిక్గా సెమీ కండక్టర్ యొక్క స్ట్రక్చర్ తెలియాలి, ఓకేనా. స్ట్రక్చర్ తెలిస్తే నువ్వేం చేయొచ్చు, ఏదైనా ఇంప్యూరిటీస్ యాడ్ చేసినప్పుడు ఇది అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి కూర్చుంటుందని ఇలా చెప్పగలుగుతాం. అంత ఎందుకండి, మనం మీకు చెప్పాను కదా, హై టెంపరేచర్ సూపర్ కండక్టర్స్ని ఎలా కనుక్కుంటారో తెలుసు సైంటిస్టులు. ముందు ఒక కాంపౌండ్ తీసుకుంటారు, దానికి క్రిటికల్ టెంపరేచర్ ఎంత అని కనుక్కుంటారు. తర్వాత సైంటిస్టుల గోల్ ఏంటి, క్రిటికల్ టెంపరేచర్ ఏం చేయాలి, టెంపరేచర్ ని ఇంకా ఎక్కువ చేయాలి. అంటే మనకేంటి, క్రిటికల్ టెంపరేచర్ ఎక్కువగా ఉండే కాంపౌండ్స్ ను కనుక్కోవాలి, అంతే కదా. అదే కదా మన గోల్, ఓకేనా, మన లక్ష్యం అంతే అదే కదా. కాబట్టి ఏం చేస్తారంటే సైంటిస్టులు ఆల్రెడీ కనుక్కున్న ఆ సో కాల్డ్ కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ని సిస్టమ్ లో అనలైజ్ చేస్తారు. ఆ స్ట్రక్చర్ ని మనం ఎలా మాడిఫై చేయగలిగితే మనం ఆ క్రిటికల్ టెంపరేచర్ ని కొంచెం పెంచగలుగుతాం ఆలోచిస్తారు. అంటే ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ది క్రిస్టల్ స్ట్రక్చర్. క్రిస్టల్ స్ట్రక్చర్ కనుక తెలియకపోతే నువ్వేమీ చేయలేవు. అంటే ఒక డాక్టర్ ఎలాగైతే ఏ ఆర్గాన్ ఎక్కడుందో తెలియకుండా ఏం చేయలేడో, సేమ్ అదే విధంగా ఇఫ్ యూ డోంట్ నో ది అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్, స్ట్రక్చర్ తెలియకుండా యూ కెనాట్ డూ ఎనీథింగ్. అంత ఇంపార్టెంట్ అండి క్రిస్టల్ స్ట్రక్చర్, ఓకేనా. కాబట్టి అలాంటి క్రిస్టల్ స్ట్రక్చర్ని మనం తెలుసుకోగలుగుతున్నాం అంటే ఈ రోజుల్లో. ఇప్పుడు చూడండి, క్యూబిక్ అంటే డైమండ్కి స్ట్రక్చర్ ఉందని నేను చక్కగా హుందాగా రాశాను. అలాగే ఇక్కడ చూసారా, గ్రాఫైట్కి ఈ స్ట్రక్చర్ ఉందని గీసాను. ఎవరు చెప్పారు నాకు ఈ స్ట్రక్చర్ ఇలా ఉందని? ఎలా తెలిసింది చెప్పండి? ఇప్పుడు ఒక విషయం అర్థమైందిగా మీకు, క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అలా తెలుసుకుంటేనే మనం ఆ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం, ఆ మెటీరియల్ని మనకు తగ్గట్టుగా మోల్డ్ చేసుకోగలుగుతాం. మరి హౌ డు యు నో దట్, ఎలా తెలుసుకుంటావు దాన్ని చెప్పండి ఎవరన్నా? క్రిస్టల్ స్ట్రక్చర్ ఎలా తెలుస్తుందండి మీకు చెప్పండి? స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేస్తాం, ఓకే. స్పెక్ట్రోస్కోపీకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయండి, అది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదు. అంటే అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు ఎక్స్రేస్ని పంపించి డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఫామ్ చేసి అది కూడా స్పెక్ట్రోస్కోపీలోకి వస్తుంది బ్రాడ్గా చెప్పాలంటే. కానీ ఇప్పుడు మన చాప్టర్ ఉంది చూసారా, ఎక్స్రే డైఫ్రాక్షన్ అన్న కదా ఈ చాప్టర్ పేరు. యాక్చువల్గా దానికి ఇంకో పేరు ఏం చెప్పాను నేను, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. మీకు అర్థమై ఉంటుంది. ఎక్స్రే డైఫ్రాక్షన్ అని పిలవడం కంటే ఎలా పిలవడం కరెక్ట్ అసలు? ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. ఆ లవే అనే శాస్త్రవేత్త ఒక పెళ్లి చేశారు కదా మనకి, ఇద్దరికి పెళ్లి చేశారు ఆయన. ఎక్స్రేస్ కిను క్రిస్టల్స్ కి మధ్య ఒక మ్యారేజ్ చేశారు. ఆ మ్యారేజ్ లైఫే ఇదంతా ఇప్పుడు మనం లీడ్ చేస్తుంది అంతా కూడా. కాబట్టి ఆ సోకాల్ వండర్ఫుల్ మ్యారేజ్ వలన సైంటిస్టులు ఏం యూజ్ చేయడం మొదలెట్టారంటే, ఎక్స్రేస్ ని క్రిస్టల్స్ మీదకి పంపించినప్పుడు ఏమవుతాయి చెప్పండి? ఎక్స్రేస్ ఏమవుతాయి? డైఫ్రాక్ట్ అవుతాయి, అంతే కదా. ఆ డైఫ్రాక్ట్ అవుతున్నప్పుడు ఒక ప్యాటర్న్ వస్తుంది కదా. ఇప్పుడు మీరు న్యూటన్స్ రింగ్స్ లో చూడండి, వెలుగు చీకటి పట్టీలు వచ్చినాయి కదా. అలాగే వెజ్ షేప్డ్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు కొన్ని బ్యాండ్స్ వచ్చినాయి కదా, బ్రైట్ డార్క్ బ్యాండ్స్. కాబట్టి ఆ బ్యాండ్స్ చూసి మీరు ఏం చెప్పగలిగారు? మీరు ఏదో కనుక్కున్నారు కదా న్యూటన్స్ రింగ్స్ ప్రాక్టికల్లో చేసి. ఏం కనుక్కున్నారు? ఆ లెన్స్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ కానీ, లేకపోతే వేవ్ లెంగ్త్ ఆఫ్ లైట్ కానీ, లేకపోతే వెజ్ షేప్డ్ ఫిల్మ్ లో అయితే ఏదైనా ఒక వెంట్రుక అడ్డం పెట్టి ఆ వెంట్రుక మందం కనుక్కున్నారు కదా. సో అలాగే మనం క్రిస్టల్ మీదకి ఎక్స్రేస్ పంపించి ఆ ఎక్స్రేస్ ఏమవుతాయి అప్పుడు? డైఫ్రాక్ట్ అవుతాయి కదా. డైఫ్రాక్ట్ అయిన ప్యాటర్న్ చూస్తే మనం ఏం చెప్పచ్చు చెప్పండి? ఏం చెప్పచ్చు? స్ట్రక్చర్. క్రిస్టల్స్ దేన్ని డైఫ్రాక్ట్ చేస్తాయి? ఎక్స్రేస్ ని డైఫ్రాక్ట్ చేస్తాయి కదమ్మా. ఆ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ మనం చూసి ఏం చెప్పచ్చు అంటే ఆ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ చెప్పచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం ఎక్స్రే తీయించుకున్నాం అనుకో, ఎక్స్రే తీయించినప్పుడు మన బాడీ లోపల బోన్స్ కనిపిస్తాయా లేదా మనకి?
ఎస్ సార్. అంతే కదా, బోన్ ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫ్రాక్చర్ అయితే ఆ ఫ్రాక్చర్ కూడా కనిపిస్తుంది కదా మనకి ఎక్స్రేలో. అంటే మనం తీసుకున్న ఎక్స్రే ఎలాంటిది, నేను చెప్తున్న లాంటిదే, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఎలాంటిదో ఎక్స్రే కూడా అలాంటిదే. ఒక డాక్టర్ ఎలాగైతే మన ఎక్స్రే చూసి మన బోన్స్ అన్ని బాగున్నాయా లేదా, లేదా ఎక్కడన్నా బోన్ ఇరిగిందా అన్ని ఎలా చెప్తాడో, ఈ క్రిస్టలోగ్రాఫర్స్ అంటారు. క్రిస్టలోగ్రాఫర్స్ అంటే స్టడీ చేసే శాస్త్రవేత్తలు అనమాట. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మారింది ఏంటి, మన హ్యూమన్ బాడీ ఏంటి, ఇప్పుడు మెటీరియల్. ఎక్స్రేస్ ని మన బాడీ మీదకి ఎలాగైతే పంపించి ఎక్స్రే ఫిల్మ్ తీస్తామో మనం, సైంటిస్టులు ఏం చేస్తారు, మెటీరియల్ మీదకి ఎక్స్రేస్ పంపించి ఏం ఫామ్ అవుతుంది, మనకు ఎలాగైతే ఒక ఎక్స్రే వస్తుందో ఎముకల ఎక్స్రే, మెటీరియల్స్ కూడా ఏమొస్తుంది, ఒక ఎక్స్రే డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది. ఆ ప్యాటర్న్ చూసి సైంటిస్టులు ఏం చెప్తారు, ఆ లోపల ఉన్న ఆ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకుంటారు. కాబట్టి మీరు అసలు ఇది ఎందుకు నేను ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే, అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాలిడ్స్ యొక్క అంటే క్రిస్టల్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవడానికి ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ అనేది మనకు ఆధారం అని చెప్పాను కదా చానాల పాటు. చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఒకసారి చూడండి అమ్మా. చూడండి, ఇప్పుడు నేను చెప్పింది ఇదేనమ్మా, ఇది ఒక క్రిస్టల్ అండి, ఓకేనా. ఇప్పుడు మన గోల్ ఏంటి, ఈ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవాలి. స్ట్రక్చర్ అంటే ఏంటి, బయటకు కనిపిస్తున్న స్ట్రక్చర్ కాదు, లోపల ఉన్న ఆటమ్స్ క్యూబిక్లో అరేంజ్ అయినాయా, టెట్రాగానులా, ఆర్థోరాంబికా లేదా హెక్సగానులా, ఏ స్ట్రక్చర్లో అరేంజ్ అయినాయో తెలియాలి. ఏం చేస్తారు సైంటిస్టులు చెప్పండి, యారో చేశారు కదా, ఎక్స్రేస్ని వీటి మీద పంపిస్తారు. స్లైడ్ కనిపిస్తుందమ్మా, ఓకేనా. ఎక్స్రేస్ని ఇలాగా క్రిస్టల్ మీద పంపించినప్పుడు అవి డైఫ్రాక్ట్ అవుతాయి. డైఫ్రాక్ట్ అయినప్పుడు ఇప్పుడు చూడండి, మనం ఎక్స్రే ఫిల్మ్ తెలుసుగా మీకు, మన ఎముకల నిర్మాణం కనిపిస్తుంది, అలాంటి ఒక ఎక్స్రే వచ్చింది ఇక్కడ. దీన్ని ఎక్స్రే అని అనకూడదు, ఏమనాలి, డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇలాంటిది వస్తుంది. ఇందులో చూడండి డాట్స్ కనిపిస్తున్నాయి లేదా అక్కడక్కడ మీకు డాట్స్. ఈ డాట్స్ అంటే అర్థం ఏంటి, అవి ఇండైరెక్ట్ గా దేన్ని మనం తెలియజేస్తున్నాయి, ఆ డాట్స్ లోపల ఉన్న క్రిస్టల్ స్ట్రక్చర్కి అవి ఒక ఇండికేషన్ అనమాట. దాన్ని ఏం చేస్తారంటే ప్రాసెసింగ్ చేస్తారు. మీకు ఫోరియర్ థియరమ్ తెలుసు కదా, ఫస్ట్ ఇయర్లో నేర్చుకున్నారు. అసలు ఫోరియర్ థియరమ్ ఎంత వాల్యుబుల్ టూల్లో తెలుసా, మ్యాథమెటిక్స్లో మీకు కొంతవరకు చెప్పాను నేను. అసలు ఫోరియర్ టూల్ లేకపోతే సిగ్నల్ ప్రాసెసింగ్ కానీ ఇవన్నీ ఉండవని చెప్పాను. ఆ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఉపయోగించి ఈ సోకాల్డ్ ఈ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ని ఇలా ట్రాన్స్ఫార్మ్ చేస్తారు, అంటే ఈ రూపంలోకి మారుస్తారు. ఇదేంటిది, ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎలా ఉందో తెలుస్తుంది. దీన్ని కనుక సిస్టంలో మనం ఇంకా కంప్యూటరైజ్డ్ సాఫ్ట్వేర్స్లో మనం దాన్ని ప్రాసెసింగ్ చేస్తే ఇలాంటి ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఇదేంటో తెలుసా, ఇది చూడండి, ఇదేం చెప్తుంది మనకి, ఈ క్రిస్టల్ యొక్క స్ట్రక్చర్ ఇదని చెప్తుంది చూసారా. అంటే మనం ఈ ఎక్స్రేస్ని క్రిస్టల్ మీదకి పంపడం వల్ల మనం ఏం తెలుసుకోగలుగుతున్నాం, ఈ ఆటమ్స్ యొక్క స్ట్రక్చర్ మొత్తం మనం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది, ఓకేనా. సేమ్ మన ఎక్స్రే లాగే, మనం బోన్స్కున్న ఎక్స్రే ఎలాగో పదార్థాలకు కూడా ఎక్స్రే వస్తుంది, ఓకేనా. ఆ ఎక్స్రేని కొంచెం ప్రాసెసింగ్ చేస్తే మనకి ఆ లోపల క్రిస్టల్ స్ట్రక్చర్ మొత్తం తెలుస్తుంది. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, ఇక్కడ చూడండి. ఇది చూడండి, ఇదేంటిది, ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఇది, ఓకేనా. దేని డైఫ్రాక్షన్ ప్యాటర్న్ అని చెప్పగలరా ఎవరన్నా? ఇందులో మీకు కొన్ని డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా, డాట్స్ కానీ లేదా లైన్స్ కానీ కనిపిస్తున్నాయి. ఒక ప్యాటర్న్ లో ఉన్నాయా లేదా, లేదా పిచ్చి పిచ్చిగా ఉన్నాయా డాట్స్? ప్యాటర్న్ గా ఉన్నాయి సార్. ప్యాటర్న్ ఉందా లేదా? ఈ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ ఎవరిదో తెలుసా, డిఎన్ఏ మాలిక్యూల్. డిఎన్ఏ మాలిక్యూల్ మన జీన్స్ కదమ్మా, మీ బాడీలో నా బాడీలో ఉన్నది డిఎన్ఏనే కదా. ఆ డిఎన్ఏ మాలిక్యూల్ మీదకి ఎక్స్రేస్ పంపిస్తే అప్పుడు ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుంది కదా, అదే ఈ డైఫ్రాక్షన్ ప్యాటర్న్. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్స్రే డైఫ్రాక్షన్, ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఎంత గొప్ప టూల్ అంటే, అందరూ ఏమనుకుంటారు, సార్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఉపయోగించి క్రిస్టల్స్ యొక్క స్ట్రక్చర్ తెలుసుకోవచ్చు అని అనుకుంటారేమో. కాదండి, ఒక్క క్రిస్టల్ స్ట్రక్చరే కాదండి, బయలాజికల్ మాలిక్యూల్స్ అంటే మన బాడీలో ఉన్న మాలిక్యూల్స్ అంటే ప్రోటీన్స్, వైటమిన్స్, ఓకేనా. ఈవెన్ ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఈ డిఎన్ఏ, అసలు డిఎన్ఏ స్ట్రక్చర్ కనుక్కున్న క్రెడిట్ ఎవరికి వెళ్ళాలో తెలుసా, చెప్పండి మీరు. డిఎన్ఏ స్ట్రక్చర్ ఎవరు కనుక్కున్నారంటే మీరు సడన్ గా ఏం చెప్పచ్చు అంటే, సార్ జువాలజీ వాళ్ళ సబ్జెక్టులు వాళ్ళు కనుక్కున్నారని చెప్తారేమో. కాదు, నేను ప్రౌడ్ గా చెప్పగలను, డిఎన్ఏ స్ట్రక్చర్ కనుక్కుంది ఫిజిక్స్ వాళ్ళే. ఫిజిక్స్ వాళ్ళకే పాసిబుల్. అది ఎందుకు పాసిబుల్ చెప్పండి, డిఎన్ఏ స్ట్రక్చర్ ని మనం రాబట్టాలి అంటే ఏం చేశారు సైంటిస్టులు, ఆ డిఎన్ఏ మాలిక్యూల్ మీదకి ఏం పంపారు, ఎక్స్రేస్ పంపారు. ఎక్స్రేస్ వల్ల డిఎన్ఏ మాలిక్యూల్ ఏమైంది, అదే డిఎన్ఏ మాలిక్యూల్ ఏం చేసింది, ఎక్స్రేస్ ని డైఫ్రాక్ట్ చేసింది. ఆ డైఫ్రాక్షన్ ప్యాటర్న్ చూడటానికి ఇలా ఉంది. ఈ ప్యాటర్న్ ని నేను ఇందాక చెప్పాను కదా, ప్రాసెసింగ్ చేస్తారు. చేసిన తర్వాత మనకి ఏమొస్తుంది, మనకు తెలుసు కదా డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, డబుల్ హెలికల్.
అసలు మీరు ఈ ప్యాటర్న్ చూస్తే మీకు అది అనిపించాలి ఆల్రెడీ. మామూలుగా డిఎన్ఏ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, హెలికల్ షేప్లో ఉంటుంది. ఆల్మోస్ట్ అది ఈ షేప్లో ఉందో లేదో చూడండి, డాట్స్ అలాగే ఉన్నాయి చూడటానికి. ఎవరైతే డిఎన్ఏ స్ట్రక్చర్ చూసుంటారో ఆల్రెడీ ఈజీగా అర్థమైపోద్ది వాళ్ళకి. అదే స్ట్రక్చర్లో కనిపిస్తున్నాయి చూడండి డాట్స్. అంటే ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కనుక మనం రాబట్టగలిగితే మనం ఏం చెప్పొచ్చు, దాని స్ట్రక్చర్ చెప్పొచ్చు. అంటే ఎంత గొప్ప టూలో మీరు ఊహించండి. అసలు మామూలు క్రిస్టల్ స్ట్రక్చర్సే కాదు, బయలాజికల్ మాలిక్యూల్స్, అసలు డిఎన్ఏ స్ట్రక్చర్ మనకు తెలిసిందంటే కారణం ఎవరంటే ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ వల్లనే తెలిసింది. ఓకేనా, అంత గొప్ప టూల్ అండి. ఇది కూడా చూడండి, ఇది ఒక డైఫ్రాక్షన్ ప్యాటర్న్. ఓకేనా, దేనికంటే డైమండ్ యొక్క డైఫ్రాక్షన్ ప్యాటర్న్. డైమండ్ మీదకి ఎక్స్రేస్ పంపిస్తే ఇలాంటి డాట్స్ వస్తాయి. ఈ డాట్స్ చూడండి, ఇప్పుడు ఇందాక వచ్చిన ప్యాటర్న్ ఇప్పుడు వచ్చిన ప్యాటర్న్ ఒకలా ఉన్నాయా చెప్పండి? లేవు కదా. ఎందుకని? ఇందాకటి వేరే కాంపౌండ్, అది డిఎన్ఏ, ఇది ఇంకో కాంపౌండ్. కాబట్టి ఆ వచ్చిన డైఫ్రాక్షన్ ప్యాటర్న్ బట్టి సైంటిస్టులు ఏం చేస్తారు, ఆ లోపల ఉన్న క్రిస్టల్ స్ట్రక్చర్ ని ఐడెంటిఫై చేస్తారు అనమాట. అంత గొప్ప టూల్ అండి అసలు ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. ఇప్పుడు మీరు ఒక్క మాటలో చెప్పచ్చు, ఇదంతా ఈ సోదంతా అనవసరం. అసలు నోబెల్ ప్రైజులు ఒకటో రెండో కాదు ఎక్స్రే క్రిస్టలోగ్రఫీకి వచ్చింది. మొత్తం ఎన్ని నోబెల్ ప్రైజులు బ్యాగ్ లో వేసుకుంది అది చెప్పండి? 28 నోబెల్ ప్రైజెస్ ఒక్క ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఫీల్డ్ ఆఫ్ స్టడీకి వెళ్ళిపోయినాయి అంటే అది ఎంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ ఆలోచించండి. మరి ఇక్కడ నేను చెప్పాను చూసారా, ఇది కూడా ఎక్కడ డెవలప్ అయింది మళ్ళీ. అసలు లవేన శాస్త్రవేత్త క్రిస్టల్స్ ని యూజ్ చేయొచ్చు ఎక్స్రే డైఫ్రాక్ట్ చేయడానికి ఎప్పుడు చెప్పారు తెలుసు? ఏ సంవత్సరంలో చెప్పారు? 1912 సంవత్సరంలో, 1912. ఓకే, 1912. అంటే నేను చెప్పాను చూసారా, 1900 సంవత్సరం నుంచి సైన్స్ ఎక్స్ప్లోర్ అయిందని చెప్పాను చూసారా. అంటే అది కూడా మోడర్న్ ఫిజిక్స్ లోకి వెళ్తుంది. ఓకేనా, కాబట్టి ఇదమ్మా ఎక్స్రే డైఫ్రాక్షన్ ఈజ్ అ వాల్యుబుల్ టూల్. అసలు మనకి ఇప్పుడు క్రిస్టల్స్ యొక్క స్ట్రక్చర్ ఏమన్నా తెలిసింది అంటే దేని వల్ల తెలిసింది మనకి? మనం ఎవరికి రుణపడి ఉన్నామంటే ఈ ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్కి రుణపడి ఉన్నాం అన్నమాట. వాళ్ళిద్దరికి పెళ్లి చేసిన లవేన శాస్త్రవేత్త కూడా చాలా గొప్ప ఆయన. ఓకేనా, ఇప్పుడు ఇందులో బ్రాగ్స్ లా ఉంటుంది, అదొకటి చెప్పి నేను ఇవాళ ఆపుతాను. బ్రాగ్స్ లా అయిపోయిన తర్వాత మనకి ఒక్క టాపిక్ మిగులుతుంది, లవే అనే శాస్త్రవేత్త ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ ఎలా చేశారని చెప్తాను. ఓకే, ఇప్పుడు బ్రాగ్స్ లా ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ ఓపెనింగ్ స్లైడ్ లోకి వెళ్తే మనం అది ఈ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ ఈ డొమైన్ లో ముగ్గురు శాస్త్రవేత్తలు చాలా కీ కంట్రిబ్యూషన్ చేశారని చెప్పాను కదా. అందులో ఈ ఫస్ట్ శాస్త్రవేత్త గురించి మనం చాలాసేపు మాట్లాడుకున్నాం, లవే అనే శాస్త్రవేత్త. ఐడియా ఇచ్చింది ఆయన. ఓకేనా, వీళ్ళిద్దరు ఎవరని చెప్పాను? ఫాదర్ ఆఫ్ సన్. మీకు ఇది జీకే బిట్ కూడా. ఫాదర్ ఆఫ్ సన్ కి ఇద్దరికి నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే వీళ్ళిద్దరికే, వేరే ఎవరికి ఆ కాంబినేషన్కి రాలా. ఓకేనా, తండ్రి కొడుకులు నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న ఏకైక తండ్రి కొడుకులు ఎవరంటే వీళ్ళిద్దరే, విలియం బ్రాగ్, లారెన్స్ బ్రాగ్. ఓకేనా, వీళ్ళు యాక్చువల్గా ఏం చేశారంటే డైఫ్రాక్షన్ కోసం ఒక ఫార్ములా లాంటిది డెరైవ్ చేశారండి. అంటే థియరిటికల్గా దానికి ఒక ఫార్ములా రాబట్టారు. దాన్ని ఏమంటారు, వాళ్ళ పేరు అదే కదా బ్రాగ్, అంటే దాన్ని బ్రాగ్స్ లా అంటారు. బ్రాగ్స్ లా చాలా సింపుల్ గా స్టడీ చేసే చేస్తుంది, ఎంత టైం పట్టదు చూడండి. కాబట్టి ఈ విలియం బ్రాగ్, ఓకేనా, వాళ్ళ సన్ ఇద్దరు కలిసి డైఫ్రాక్షన్ కి ఒక థియరీ డెవలప్ చేశారు. ఆ థియరీ మనం చూద్దాం. దానికి పేరేంటి చెప్పండి, ఏంటది? ఓకే, అంటే బ్రాగ్స్ లా ఏం చెప్తుందంటే డైఫ్రాక్షన్ కి కండిషన్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఇది 2D సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు దీన్ని డెరైవ్ చేశారు. ఎలా డెరైవ్ చేశారని చెప్తాను చూడండి. ఇప్పుడు కింద డాట్స్ కనిపిస్తున్నాయి చూసారా మీకు, ఇవేంటివి చెప్పండి? క్రిస్టల్ ఆటమ్స్. ఈ డయాగ్రామ్ లో మీకు కనిపిస్తున్న డాట్స్ ఏంటండి? సింపుల్ గా ఆటమ్సే కదా. మనం క్రిస్టల్ ని ఎలా ఊహించుకోవాలని చెప్పాను నేను ఇందాక, లైన్స్, గ్రేటింగ్ లా సార్, లాటిస్ ప్లేన్స్ లాగా ఊహించుకోవాలని చెప్పాను కదా. ఓకేనా, ఒక క్రిస్టల్ లో ఎన్ని రకాల లాటిస్ ప్లేన్స్ ఉంటాయి? ఒక సెట్టే ఉంటుందా, ఎన్ని సెట్లు ఉంటాయి? నెంబర్ ఆఫ్ సెట్స్ ఉంటాయి సార్. మనం ఊహించుకునే పద్ధతిని బట్టి, ఇప్పుడు అడ్డంగా గీస్తే ఒక సెట్ బామైంది, నిలువుగా గీస్తే ఇంకోటి, క్రాస్ గా గీస్తే ఇంకోటి, ఇంకోలా గీస్తే ఇంకోటి. సో క్రిస్టల్ ఆర్ క్రిస్టల్ లాటిస్ కెన్ బి వ్యూడ్ యాజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ ప్యారలల్ లాటిస్ ప్లేన్స్. ఓకేనా, ఇందులో ఈయన హారిజంటల్ ప్లేన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఒక లాటిస్ ప్లేన్ అన్నమాట ఫస్ట్ది. ఓకేనా, దాని తర్వాత కింద ఒక లాటిస్ ప్లేన్ ఉంది. ఓకేనా, తర్వాత 3, అంటే ఎన్ని లాటిస్ ప్లేన్స్ కనిపిస్తున్నాయి మీకు ఇందులో? 3 కనిపిస్తున్నాయి కదా. ఓకేనా, జాలక తలాలు 3 ఉన్నాయి. ఇప్పుడు ఎక్స్రేస్, ఇప్పుడు రెడ్ కలర్ లో ఉన్న యారో ఏంటి చెప్పండి? క్రిస్టల్ కదా, క్రిస్టల్ మీదకి ఏం పంపిస్తాం మనం? లైట్ అంటే ఏంటి? ఎక్స్రేస్ కదా. కాబట్టి ఎక్స్రే అనేది, ఎక్స్రే వచ్చి ఎక్కడ పడింది? ఈ ఫస్ట్ లాటిస్ ప్లేన్ మీద పడింది. లైట్ పడినప్పుడు ఏమవుతుందో తెలుసుగా మీకు, జనరల్ గా రిఫ్లెక్ట్ అవుతుంది కదా. ఓకేనా, ఇక్కడ కీ పాయింట్ గమనించండి.
బ్రాగ్స్ అనే శాస్త్రవేత్తలు ఈ డైఫ్రాక్షన్కి థియరిటికల్గా ఎలా అప్రోచ్ అయ్యారంటే వాళ్ళు, అంటే ఫార్ములా ఎలా డెరైవ్ చేశారంటే రిఫ్లెక్షన్ బేస్ మీద డెరైవ్ చేశారు. అంటే రిఫ్లెక్షన్ అవుతుంది లైట్ అంటే రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ ఆధారంగా బ్రాగ్స్ లా డెరైవ్ చేశారు. ఓకేనా. కాబట్టి ఎక్స్రే వచ్చి ఫస్ట్ లాటిస్ ప్లేన్ మీద పడిందండి. పైన పడినప్పుడు ఏమైంది, రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది. ఓకేనా. తర్వాత ఎక్స్రేస్ పంపిస్తుంటాం కదా అలా కంటిన్యూస్గా. ఇంకో ఎక్స్రే ఏమైందంటే సెకండ్ లాటిస్ ప్లేన్ ఉంది కదా కింద పడింది, రెండో లాటిస్ ప్లేన్ మీద పడి అక్కడ రిఫ్లెక్ట్ అయ్యి పైకి వెళ్ళింది. మీకు డైఫ్రాక్షన్ ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అంటే ఏంటో చెప్పండి అసలు. ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ అంటే మీరు ఏం చూస్తారు స్పెక్ట్రోమీటర్లో? బ్రైట్ బ్యాండ్ డార్క్ బ్యాండ్ కదా. బ్రైట్ బ్యాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది చెప్పండి ఎవరన్నా? బ్రైట్ బ్యాండ్ డార్క్ బ్యాండ్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అసలు? మీకు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవుతాయి తెలుసు కదా. వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవుతాయి. సూపర్ ఇంపోజ్ అయినప్పుడు మీకు ఒకసారి జస్ట్ చూపిస్తాను చూడండి. కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫియరెన్స్ జరిగితే బ్రైట్ బ్యాండ్ చూపిస్తాను ఒకసారి. ఒకసారి మీకు ప్రజెంటేషన్ చేయాలి. మీకు ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా ఒక స్లైడ్, కొంచెం బ్లర్ కనిపించుండొచ్చు. కనిపిస్తుంది కదా, చూపించినవి ఏంటి వేవ్స్ కదా. ఓకేనా, కనిపిస్తుందమ్మా ఇమేజ్? ఓకే. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నది ఏంటి, కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. కన్స్ట్రక్టివ్ అంటే అదే నిర్మాణాత్మక వ్యతికరణం అంటారు. ఇది డిస్ట్రక్టివ్. ఇంటర్ఫిరెన్స్ గురించి చెప్తున్నారు ఏంటి అనుకోవద్దు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే రెండు వేవ్స్ ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మనకి రిజల్టెంట్ వేవ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక వేవ్ బ్లూ కలర్ లో ఉంది చూసారా, అదొక వేవ్. ఎల్లో కలర్ లో ఇంకో వేవ్ ఉంది. ఈ రెండు వేవ్స్ కలిస్తే టోటల్ ఎలా వస్తుంది కింద చూడండి రెడ్ కలర్ లో. ఇప్పుడు ఈ రెండు వేవ్స్ కన్స్ట్రక్టివ్ గా ఇంటర్ఫియర్ అయినాయని చెప్పాలా, డిస్ట్రక్టివ్ గా ఇంటర్ఫియర్ అయినాయని చెప్పాలా? కన్స్ట్రక్టివ్ గా సార్. అంటే క్రస్ట్ లో ట్రఫ్ లో వెరీ గుడ్. క్రస్ట్ మీద, క్రస్ట్ చూడండి ఎక్కడ తిన్నగా క్రస్ట్ మీద ఉంది. ట్రఫ్ ఎక్కడ ఉంది, ట్రఫ్ దగ్గర ఉంది, అంతే కదా. సో ఈ రెండు వేవ్స్ ఇన్ ఫేజా అవుట్ ఆఫ్ ఫేజా? ఇన్ ఫేజ్ సార్. అంతే కదా. ఇన్ ఫేజ్ లో ఉన్నప్పుడు ఏ బ్యాండ్ వస్తుంది, బ్రైట్ వస్తుందా డార్క్ వస్తుందా? బ్రైట్ సార్. ఓకేనా. కాబట్టి ఈ రెండు వేవ్స్ మధ్య ఫేజ్ డిఫరెన్స్ అంటే ఎంత అని చెప్పాలి మీరు? ఇన్ ఫేజ్ లో ఉన్నాయి, ఇన్ ఫేజ్ లో ఉన్నాయి అన్నారు కదా, ఫేజ్ లో ఉన్నాయి కదా. ఫేజ్ లో ఉన్నప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ఎంత? 0 సార్. 0 అనొచ్చు, లేకపోతే 2π అనొచ్చు కదా. ఓకేనా. 0 కానీ 2π అంటే అర్థమైంది. ఇప్పుడు 2π అంటే 360 డిగ్రీస్ కదమ్మా. ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు, నిలబడ్డావు 360 డిగ్రీలు. సో రెండు వేవ్ ఇన్ ఫేజ్ లో అంటే ఆబ్వియస్లీ బ్రైట్ బ్యాండ్ వస్తుంది కాదంటలా. వాటి మధ్య ఫేజ్ డిఫరెన్స్ ఎంత అని చెప్పాలి? 0 కానీ 2π కానీ 4π కానీ అని చెప్పాలి కదా. పాత్ డిఫరెన్స్ ఎంత అని చెప్పాలి చెప్పండి? ఫేజ్ డిఫరెన్స్ ని పాత్ డిఫరెన్స్ లో మార్చి చెప్పొచ్చు కదా. రెండు వేవ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ ని రెండు రకాలుగా చెప్పొచ్చు మనం. ఫేజ్ డిఫరెన్స్ చెప్పొచ్చు, ఫేజ్ ల్యాగ్ చెప్పొచ్చు, లేకపోతే పాత్ లో ఉన్న ల్యాగ్ ఎంతో చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ ఎంత ఉందా? పాత్ డిఫరెన్స్ అసలు ఈ రెండింటికి కాదమ్మా. ఫేజ్ డిఫరెన్స్ 2π అయితే పాత్ డిఫరెన్స్ ల్యాండ్ అలా చెప్పండి. 0 సార్. అది కాదమ్మా, 2π ఫేజ్ డిఫరెన్స్ అయితే పాత్ డిఫరెన్స్ ఎంత? ల్యాండా కదా. 2π ని కన్వర్ట్ చేస్తే పాత్ డిఫరెన్స్ లోకి ల్యాండా అవుతుందండి. కాబట్టి మీరు ఏం చెప్పాలంటే ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ లో మాట్లాడుకోకూడదు. మన డెరివేషన్స్ చేస్తున్నప్పుడు పాత్ డిఫరెన్స్ చెప్పాలి. ఓకేనా. ఎందుకు సార్ ఈ చెప్పాలని అంటే
ఇప్పుడు ఇంటర్ఫిరెన్స్ జరిగినప్పుడు వేవ్స్ ఒకదానితో కలిస్తే మనకి ఏమొస్తాయి, బ్రైట్ టు డార్క్ బ్యాండ్స్ వస్తాయి కదా. డైఫ్రాక్షన్ లో కూడా అదే జరుగుతుందండి. మీరు గమనించారో లేదో, డైఫ్రాక్షన్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్. డైఫ్రాక్షన్ కూడా ఇంటర్ఫిరెన్స్ లాంటిది. అంటే ఇప్పుడు డైఫ్రాక్షన్ ప్యాటర్న్ వస్తుందని చెప్తున్నాను కదా నేను. డైఫ్రాక్షన్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుంది చూడటానికి, ఇంటర్ఫిరెన్స్ ప్యాటర్న్ లో మీకు బ్రైట్ టు డార్క్ రింగ్స్ ఉంటాయి చూసారా, అలాగే వస్తుంది. అంటే మనకి తెలియాలి, అంటే పాత్ రిఫరెన్స్ అంటే ఏంటి, పాత్ రిఫరెన్స్ ఎంత ఉంటే బ్రైట్ వస్తుంది, ఎంత ఉంటే డార్క్ వస్తుందో తెలియాలి మనకి. ఓకేనా. ఇప్పుడు ఈ రెండు వేవ్స్ మధ్య పాత్ రిఫరెన్స్ ఎంత అని చెప్పాలంటే 0 అని చెప్పాలి. ఓకేనా. 0 అని చెప్పొచ్చు, ఇంకోలా చెప్పొచ్చు. ఎలాగా? లాంబ్డా. వెరీ గుడ్, లాండా. వెరీ గుడ్. అంటే ఈ రెండు వేవ్స్ మధ్య పాత్ రిఫరెన్స్ అంటే ఎంత అని చెప్పాలి? 0 లాండా. చెప్పండి. 2 2 లాంబ్డా, లాండా. 3 లాంబ్డా, జనరల్ గా 4 చెప్తే లాంబ్డా, ఏంటి? జనరల్ గా చెప్తే n లాండా. 10 అంతే లాంబ్డా కదా? సార్. అంటే మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇదంతా వినకపోయినా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ ఇంపార్టెంట్. రెండు వేవ్స్ మధ్య పాత్ డిఫరెన్స్ కనుక n లాండా ఉంటే, అంటే లాండాకి ఇంటిగ్రల్ మల్టిపుల్ గా ఉంటే అప్పుడు ఏ బ్యాండ్ వస్తుంది? డార్క్ బ్రైట్ బ్యాండ్ సార్. అంతే కదా, కింద వచ్చిన బ్రైటే కదమ్మా, ఎక్కువగా ఉంది కదా వేవ్, చూడండి పెద్దగా ఉంది అంటే బ్రైట్ వస్తుంది. అదే పక్కన చూడండి, ఇక్కడ క్రస్ట్ ఉన్నప్పుడు ఇక్కడ ఏముంది? ట్రఫ్ ఉంది సార్. ట్రఫ్ ఉంది. కాబట్టి రెండు ఇన్ ఫేజా అవుట్ ఆఫ్ ఫేజా? అవుట్ ఆఫ్ ఫేజ్ సార్. అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉన్నప్పుడు పాత్ రిఫరెన్స్ ఎంత ఉంటుందో చెప్పండి ఈ రెండింటికి మధ్య? λ/2 సార్. λ/2 లేకపోతే 3 λ/2, 5 λ/2. ఓకేనా, అర్థమైంది కదా. కాబట్టి ఆ ఉన్న పాత్ రిఫరెన్స్ ఎంత అనే దాన్ని బట్టే మనకి బ్రైట్ వస్తుందా డార్క్ వస్తుందా డిపెండ్ అవుతుంది. ఇప్పుడు నేను డిస్ట్రక్టివ్ వదిలేస్తున్నాను. ఓకేనా, మనం కన్స్ట్రక్టివ్ ఒకటే చూద్దాం. బ్రైట్ రింగ్స్ రావాలి అంటే, అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి అంటే కండిషన్ ఏంటి చెప్పండి? పాత్ రిఫరెన్స్ ఎంత ఉండాలి? అదంతా వద్దులేండి, 0 లాండా 2 లాండా వద్దు, జనరల్ గా చెప్పండి. n లాండా. n అంటే ఏంటి? 0 1 2 3 అంతే కదా. సో రెండు వేవ్స్ మధ్య పాత్ రిఫరెన్స్ n లాండా ఉంటే అప్పుడు ఏ బ్యాండ్ వస్తుంది? బ్రైట్ వస్తుంది. అంటే ఇంటెన్సిటీ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది కదా. ఆ విషయం అర్థమైంది కదా, అది గుర్తుపెట్టుకోండి చాలు. అంటే కన్స్ట్రక్టివ్ కి కండిషన్ ఏంటమ్మా? పాత్ డిఫరెన్స్ n లాంబ్డా ఉండాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు అది వదిలేస్తే ఇప్పుడు డైరెక్ట్ గా మన బ్రాక్స్ లా చాలా ఈజీగా అర్థమైపోద్ది. ఒకసారి చూడండి, బ్రాక్స్ లా డెరివేషన్ ఏమి ఉండదండి, ఒక కాన్సెప్ట్ అర్థమైపోతే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు నేను ఇందాక ఏం చెప్పాను? ఎక్స్రే వచ్చి ఈ లాటిస్ మీద పడుతున్నప్పుడు, సరే క్రిస్టల్ మీద పడుతున్నప్పుడు కొంత పార్ట్ ఏమైంది? ఈ ఫస్ట్ లాటిస్ ప్లేన్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది. ఓకేనా. ఇంకొంత పార్ట్ ఏమైంది? రెండో ఎక్స్రే ఏమైంది? సెకండ్ రే లోపలికి వెళ్ళి సెకండ్ లాటిస్ ప్లేన్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండు వేవ్స్ ఏమవుతాయి చెప్పండి? ఇప్పుడు చెప్పింది అదే కదా, ప్యారల్ గా ఉన్నాయి. ఓకే, వేవ్స్ లాగా ఊహించుకోండి. ఇప్పుడు ఇందాక రెండు వేవ్స్ చూపించి ఆ రెండు కలుస్తున్నప్పుడు బ్రైట్ ఆ డార్క్ అని చెప్పాను కదా. ఇప్పుడు నేను గీయడానికి యారో కింద గీసాను కానీ మీకు ఇమేజ్ మారుస్తాను. ఇప్పుడు చూడండి, ఇది బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇందులో చూడండి, ఇందాకట్లాగానే లాటిస్ ప్లేన్స్ ఇక్కడ రెండే చూపించాను, 3 లేవు. ఓకేనా. ఇక్కడ ఇదేంటిది? ఎక్స్రే కదా, ఇలాగే ఉంటుంది కదా, వేవ్ లాగే ఉంటుంది కదా. ఇది వచ్చి ఫస్ట్ ప్లేన్ మీద పడి రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది. తర్వాత రెండో వేవ్ ఏమైంది? ఫస్ట్ ప్లేన్ దగ్గర కాకుండా సెకండ్ ప్లేన్ అంటే లోపలికి వెళ్ళి సెకండ్ లాటిస్ ప్లేన్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వెళ్ళింది. ఇప్పుడు ఈ రెండు ఏమవుతాయి చెప్పండి? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్. కన్స్ట్రక్టివ్ అవుతాయో డిస్ట్రక్టివ్ అవుతాయో మీరు డిక్టేట్ చేయలేరు, అది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. మొత్తానికి ఏమవుతాయి? ఈ రెండు వేవ్స్ సూపర్ ఇంపోజ్ అవుతాయి, అంటే ఒకదానితో ఒకటి కలుస్తాయి కదా. కలిసినప్పుడు మనకి కండిషన్ ఏం రావాలి చెప్పండి? మన గోల్ ఏంటి? మనం స్పెక్ట్రోమీటర్ పెట్టుకుని చూసినప్పుడు మీరు చూడండి, స్పెక్ట్రోమీటర్ తో డైఫ్రాక్షన్ గ్రేడింగ్ ప్రాక్టికల్ చేస్తున్నారు. స్లిట్ ఎక్కడ వస్తుందో అక్కడ చూస్తారా, లేని చోట చూస్తారా మీరు స్పెక్ట్రోమీటర్ లో? ఆప్టిక్స్ ల్యాబ్ లో ప్రాక్టికల్ చేస్తారా? స్లిట్ కనిపించింది, డైరెక్ట్ రీడింగ్ కనిపించింది సూటిగా 0 degrees లో. తర్వాత మీరు స్పెక్ట్రోమీటర్ ని, ఆ టెలిస్కోప్ ని మూవ్ చేసి దేనికోసం వెతుకుతారు? అసలు మీరు ప్రాక్టికల్ చేశారా? రైట్ సైడ్ తిప్పి రైట్ సైడ్ కూడా స్లిట్ కనిపిస్తుంది కదా, D1 D2 లైన్స్ కనిపిస్తాయా? ఎస్ సార్. అసలు మీరు వెతికేది వాటి గురించే కదా. అంటే ఆ D1 D2 లైన్స్ 20 degrees తర్వాత కనిపిస్తాయి కదా. అంటే అది ఏంటది కండిషన్? బ్రైట్ బ్రాండ్ కదా. అక్కడ దాకా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫిరెన్స్ జరిగింది, ఎక్కడో 20 degrees దగ్గర మళ్ళీ
రెండు వేవ్స్ కన్స్ట్రక్టివ్ గా ఇంటర్ఫియర్ అయ్యి మనకి ఏమొచ్చింది, బ్రైట్ బ్యాండ్ వచ్చినట్టే కదా అర్థం. సో మనం దేనికోసం వెతుకుతాము, ఆబ్వియస్లీ బ్రైట్ కండిషన్ కోసం వెతుకుతామా డార్క్ కోసం వెతుకుతామా చెప్పండి. బ్రైట్ కండిషన్. ఇప్పుడు మనం బ్రాగ్స్ లా దేనికి డెరైవ్ చేయాలి, ఈ రెండు వేవ్స్ కలిసినప్పుడు ఎప్పుడు బ్రైట్ బ్యాండ్ వస్తుందో మనం ఫార్ములా డెరైవ్ చేయాలి. ఓకేనా, అందుకోసం ఈ వేవ్స్ ఊరిని చూపించాను మీకు. యాక్చువల్గా డెరివేషన్కి మాత్రం ఇదే ఉపయోగించాలి మనం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఇప్పుడు బ్రైట్ బ్యాండ్ ఎప్పుడు వస్తుంది చెప్పండి. ఇందాక నేను చెప్పాను అదే, ఎప్పుడు వస్తుంది బ్రైట్ బ్యాండ్, పాత్ డిఫరెన్స్ n లాంబ్డా ఉన్నప్పుడు సార్. పాత్ రిఫరెన్స్ అంటే ఏంటి, పాత్ అంటే ఏంటి, లెంగ్త్ కదా. అంటే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి, ఒకటో కిరణం ఎక్కువ దూరం ట్రావెల్ చేసిందా, రెండో రే ఎక్కువ దూరం ట్రావెల్ చేసిందా? సెకండ్ రే సార్. ఎందుకని సెకండ్ రే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది చూస్తే అర్థమైపోతుంది. ఫస్ట్ రే అనేదేమో ఫస్ట్ ప్లేన్ దగ్గరే రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయింది. సెకండ్ రే ఏమైంది, లోపలికి వెళ్ళి సెకండ్ ప్లేన్ దగ్గర రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళింది కదా. అంటే ఫస్ట్ రే మీద సెకండ్ రే కొంచెం ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసిందా లేదా? ఎస్ సార్. ఆ ఎక్స్ట్రా డిస్టెన్స్ ఏంటి చెప్పండి, ఎక్స్ట్రా డిస్టెన్స్ ని ఏమనాలి మనం, పాత్ డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే అర్థమే అది. పాత్ అంటే ఏంటి, ప్రయాణించిన దూరం కదా. పాత్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఇది ప్రయాణించిన దూరం ఎంత, ఈ రెండో కిరణం ప్రయాణించిన దూరం ఎంత. ఆ పాత్ డిఫరెన్స్ ఎంత ఉంటే మనకి ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది చెప్పండి. మేధావులారా ఇప్పుడు దాకా చెప్పింది అదే కదా, పాత ఎన్ ల్యాండా కదా, మరి మాట్లాడరే. ఓకేనా, పాత రిఫరెన్స్ ఎంత ఉండాలి, ఎన్ ల్యాండా ఉండాలి కదా. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఆ పాత రిఫరెన్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఇప్పుడు ఈ యాంగిల్ తీటా అనుకోండి ఇక్కడ, అంటే అది రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోయిన యాంగిల్ ఎంత, డయాగ్రామ్ లో చూస్తున్నారు కదా, రిఫ్లెక్ట్ అయిన యాంగిల్ ఎంత తీటా కదా. ఇప్పుడు మీకు జామెట్రీ ప్రకారం అంటే ఈ ట్రిగ్నోమెట్రీ రూల్స్ ప్రకారం ఈ యాంగిల్ తీటా అయితే ఇది కూడా తీటా అవుతుందండి. ఓకేనా, ఇక్కడ డి అని ఒకటి గుర్తించాడు, అదేంటో అర్థమవుతుందో మీకు ఇందాక చెప్పాను కదా నేను, లాటిస్ ప్లేన్స్ మధ్య ఉన్న స్పేసింగ్ దాని ఏమంటారు, డి అని చెప్పాను కదా. కాబట్టి మీరు మ్యాథమెటిక్స్ ప్రకారం చిన్నగా తెలివితేటలు అప్లై చేస్తే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది చూడండి, ఒక లంబకోణ త్రిభుజం ఉంది, అందులో ఈ నిలువుగా ఉన్నది ఎంత అవుతుంది, డి కదా. అప్పుడు ఈ ఆపోజిట్ సైడ్ ఎంత అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ ఉంది కదమ్మా, ఈ చిన్ని ట్రయాంగిల్లో హైట్ ఎంత, ఈ ట్రయాంగిల్ హైట్ డి సార్. ఓకేనా, యాంగిల్ ఏమో థీటా, ఆపోజిట్ సైన్ థీటా ఫార్ములా ఏంటి, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. హైపోటెన్యూస్ అంటే డిఏ కదా. ఓకేనా, కాబట్టి అప్పుడు ఏమవుతుంది, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై డి అవుతుంది. అప్పుడు ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది చెప్పండి, డి సైన్ థీటా కదా. అంటే ఈ లెంగ్త్ ఎంత, డి సైన్ థీటా. ఇది డి సైన్ థీటా అయితే ఇది కూడా డి సైన్ థీటాయే కదా. ఎస్ సార్. అసలు మీరు ఈ రెండు పార్ట్లు ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తున్నారు అర్థమైందో చెప్పండి ఎవరన్నా ఇప్పుడు నాకు. ఈ రెండు పార్ట్స్ మాత్రమే ఎందుకు విడిగా కడుతున్నాను, ఈ మొత్తం డిస్టెన్స్ కట్టకుండా చెప్పండి ఎవరన్నా. ఇప్పుడు మనకి ఏం కట్టాలండి, మన గోల్ ఏంటి, ఒకటో రే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, రెండో రే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో అది మనకు అక్కర్లా, మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి, ఎన్ లాంబ్డా ఎంతో కావాలి సార్. కాదమ్మా, ఎన్ లాంబ్డాకి ఈక్వల్ చేస్తాం కండిషన్ అది. మనం ఏం కట్టాలి, పాత్ డిఫరెన్స్ కట్టాలి. పాత్ డిఫరెన్స్ కట్టాలి అంటే అర్థం నువ్వు చాదస్తంగా ఒకటో కాంతికిరణం ఎంత దూరం ప్రయాణించింది, రెండో కాంతికిరణం ఎంత దూరం ప్రయాణించింది అది నీకు అనవసరం. నీకు కావాల్సిందల్లా ఏంటి, ఒకటి కంటే రెండోది ఎంత ఎక్కువ దూరం, ఎంత అడిషనల్ గా ట్రావెల్ చేసిందో కావాలి, అంతేనా కాదా? ఎస్ సార్. అంతే కదమ్మా. ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ పెట్టాను, కాంపిటీషన్ పెట్టినప్పుడు ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఇద్దరు ఉన్నారు, ఒకటికేమో 80% వచ్చింది, ఇంకోళ్ళకి 85% వచ్చింది. ఓకేనా, ఇప్పుడు ఏం చూస్తాం, ఆబ్వియస్లీ 5% డిఫరెన్స్ వచ్చింది, అదే కదా మనకు కావాల్సింది. అంటే ఇప్పుడు ఎలక్షన్ లో మనకి ఏమైందంటే, ఎలక్షన్ పెట్టారండి, రెండు పార్టీలు ఉన్నాయి. రెండు పార్టీలు ఉన్నప్పుడు ఒకటికి 10,000 ఓట్లు వచ్చినాయి, ఇంకోటికి 4,000 ఓట్లు వచ్చినాయి. ఎన్ని ఓట్లు వచ్చినాయి ఎవడు అడగడు, అందరూ ఏం అడుగుతారు, డిఫరెన్స్ అంటే మెజారిటీ అంటాం కదా. అంటే 6,000 ఓట్ల మెజారిటీతో గెలిచారనే కదా అనౌన్స్ చేస్తారు. లేకపోతే ఒకటో అభ్యర్థికి ఇన్ని ఓట్లు వచ్చినాయి, రెండో అభ్యర్థి ఇన్ని ఓట్లు వచ్చినాయి, అవి ఎలక్షన్ ఆఫీసర్స్ రాసుకుంటారు, మనకు అనవసరం. మనకు కావాల్సింది ఏంటి, వీడి మీద వాడికి ఎన్ని ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు నేను చెప్పేది అదే, మీకు ఒకటో రే అనేది ఎంత దూరం ట్రావెల్ చేసింది, రెండో రే ఎంత దూరం ట్రావెల్ చేసిందో ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్, అది మీకు అనవసరం. అది మీకు కావాల్సింది ఏంటి, ఒకటో రే మీద సెకండ్ రే ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో కావాలి, అంతే కదా. అదే కదా పాత్ డిఫరెన్స్ అంటే. ఓకేనా, అది కడతం కోసం ఏం చేశారో మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న యాటమ్ నుంచి ఒక పర్పెండిక్యులర్ గీశారు, చూసారా. ఈ డాటెడ్ లైన్ ఏంటి, ఒక పర్పెండిక్యులర్ లైన్. అలాగే ఇటు కూడా గీశారు, చూసారా. ఇప్పుడు మనం ఏమంటున్నాం అబ్జర్వ్ చేయండి, ఈ పాయింట్కి ముందు
ఏ పాయింట్కి ముందు? చూడండి, ఇప్పుడు ఈ పర్పెండిక్యులర్ ఉంది చూసారా, ఈ పర్పెండిక్యులర్ కి ముందు దూరం మనం కట్టక్కర్లే. ఎందుకు కట్టక్కర్లేదు చెప్పండి? విత్ కాన్స్టెంట్ కదా సార్. అంటే ఇక్కడ వరకు, ఈ పాయింట్ వరకు, ఓకేనా, ఈ పాయింట్ వరకు. ఏ పాయింట్ అంటే నేను మీకు కరెక్ట్గా ఒక షేప్ పెట్టి చూపిస్తాను, కొంచెం బాగా అర్థం. ఇక్కడ చూడండి, బ్లూ కలర్ ఒక డాట్ వేసాను నేను, చూసారా? ఎస్ సార్. ఈ బ్లూ కలర్ డాట్ వరకు ఉన్న డిస్టెన్స్ మనం కట్టక్కర్లేదు. ఎందుకు కట్టక్కర్లేదు అడుగుతున్నాను నేను, చెప్పాలి మీరు. సేమ్ సార్, ఆటం మీద పడేంత వరకు సేమ్ డిస్టెన్స్ ఉంది సార్ అండి. అంటే ఇక్కడ వరకు, ఇక్కడ ఇదే డాట్ ఇంకో చోట పెడతాను చూడండి. ఈ డాట్స్ వరకు ఉన్న డిస్టెన్స్ మనం కట్టక్కర్లేదు. ఎందుకంటే ఈ డాట్స్ వరకు ఫస్ట్ రే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో సెకండ్ రే కూడా అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, కానీ మనకు అనవసరం అది. ఓకేనా? అలాగే ఇక్కడ ఇంకో డాట్ పెడతాను చూడండి. ఇక్కడ అలాగే ఇక్కడి నుంచి పైకి వెళ్ళిన దూరం మనకు అనవసరం మళ్ళీ. అంటే మీరు గమనించాల్సింది ఏంటి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా చూపిస్తాను. ఇక్కడ కొంచెం ఓపిక అయిపోద్ది, ఒక 1 minute. ఇక్కడ చూడండి అమ్మా, రెడ్ కలర్ లైన్ కాకుండా బ్లూ కలర్ గా కొంచెం థిక్ గా 2 గీతలు గీసాను చూసారా? ఈ డిస్టెన్స్ కడితే చాలు మనం. ఎందుకు సరిపోద్ది ఈ డిస్టెన్స్ కడితే చెప్పండి? అదే ఎక్స్ట్రా డిస్టెన్స్. ఆ మాట వస్తుందో లేదని చూస్తున్నాను ఇందాక నుంచి. అంటే ఆ 2 రేస్ మధ్య ఉన్న పాత్ డిఫరెన్స్ అంటే అర్థం ఏంటి? మామూలు మన భాషలో చెప్పాలి అంటే, ఈ 1వ రే కంటే 2వ రే ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది అంటే దాన్ని మ్యాథమెటికల్ గా పర్పెండిక్యులర్స్ గీసి అది ఎంత అంటే ఇంత అని మనం డెరైవ్ చేసాం. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది? ఈ మొత్తం డిస్టెన్స్, ఈ బ్లూ కలర్ లో ఉన్న ఈ మొత్తం డిస్టెన్స్ మనం కట్టగలిగితే, అంటే ఈ బ్లూ లైన్, ఈ బ్లూ లైన్, ఈ 2 బ్లూ లైన్స్ కలిపితే ఎంత డిస్టెన్స్ ఉందో కట్టగలిగితే ఆ డిస్టెన్సే మనకి ఏమవుతుంది? పాత్ రిఫరెన్స్ అవుతుంది, అంతే కదా? ఇప్పుడు ఇది ఎంత అవుతుందని మనకు తెలిసింది, బ్లూ లైన్ d sin theta సార్. కానీ ఇది కూడా ఎంత ఉంటుంది? d sin theta కదా. అంటే ఈ 2 రేస్ మధ్య ఉన్న, అంటే సెకండ్ రే ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసింది చెప్పండి? 2d sin theta. అంటే ఈ రెండింటి మధ్య పాత్ రిఫరెన్స్ ఎంత అన్నమాట? 2d sin theta. 2d sin theta. మనకి ఇంటెన్సిటీ మాక్సిమం అవుతుంది. ఏం సార్? n lambda is equal to అది ఎంత అయితే ఇంటెన్సిటీ మాక్సిమం అవుతుంది అంటే ఇందాక అన్నాను కదా, n లాండా అయితే ఇంటెన్సిటీ మాక్సిమం అవుతుంది కదా. అంటే 2d sin theta వాల్యూ ఎంత అవ్వాలి? n లాండా అవ్వాలి. దీన్నే ఏమంటారు? బ్రాగ్స్ లా అంటారు. ఓకేనా? ఓకే, అసలు మీకు ఈజీగా అర్థమై ఉండాలి ఈ పాటికి. మీరు బ్రైట్ డార్క్ ఇంటర్ఫిరెన్స్ అలా డెప్త్ లో చదివారు కదా. అసలు బ్రైట్ కి డార్క్ కి కండిషన్ రాబడతాం అంటే ఇదేనమ్మా. డిస్టెన్స్ లో ఉన్న తేడా కడతాం లైట్ రేస్ కి. ఒకటి తక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది, ఇంకోటి ఎక్కువ దూరం ట్రావెల్ చేస్తుంది. రెండోది ఒకటి దాని మీద ఎందుకు ఎంత ఎక్కువ దూరం ట్రావెల్ చేసిందో కట్టగలిగితే ఆటోమేటిక్ గా మనకి ఏం తెలిసిపోద్ది? 2 రేస్ మధ్య ఉన్న పాత్ రిఫరెన్స్ ఎంతో తెలిసిపోతుంది. పాత్ రిఫరెన్స్ కట్టిన తర్వాత పాత్ రిఫరెన్స్ n లాండాకి ఈక్వల్ అయితేనేమో బ్రైట్ రింగ్ వస్తుంది. అదే n+1/2 ఇంటూ లాండా అంటే ఆడ్ మల్టిపుల్ అలా అయితే కనుక ఏమొస్తుంది? డార్క్ రింగ్ వస్తుంది. కాబట్టి మీరు గమనించాల్సింది ఒకటే, ఈ బ్లూ కలర్ లో ఉన్న ఈ లైన్ ఉన్న ఈ పార్ట్ ఉంది చూసారా, ఈ పార్ట్ ఏంటి? 1వ దాని మీద 2వది ఎక్స్ట్రాగా ట్రావెల్ చేసిన డిస్టెన్స్. ఎందుకు ఎక్స్ట్రాగా ట్రావెల్ చేయాల్సి వచ్చిందంటే అది ఫస్ట్ సర్ఫేస్ దగ్గర రిఫ్లెక్ట్ అవ్వకుండా, ఫస్ట్ ప్లేన్ దగ్గర రిఫ్లెక్ట్ అవ్వకుండా సెకండ్ ప్లేన్ దగ్గర రిఫ్లెక్ట్ అయింది. కాబట్టి ఈ బ్లూ కలర్ లో ఉన్నంత ఆ దూరం అది ఎక్కువ ట్రావెల్ చేసింది. దాన్ని మనం కట్టాం మ్యాథమెటికల్ గా. ఓకేనా? ట్రిగ్నోమెట్రిక్ క్లాస్ ఉపయోగించి sin θ = ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఉపయోగించి d అంటే హైపోటెన్యూస్ కాబట్టి ఈ 2 ముక్కలు d sin θ అని తెలిసింది. అప్పుడు టోటల్ డిస్టెన్స్ ఎంత అవుతుంది? 2d sin θ. అంటే పాత్ రిఫరెన్స్ ఎంత? 2d sin θ. అది కనుక ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంగ్త్ లాండాకి మల్టిపుల్ గా ఉంటే కనుక మనకి ఇంటెన్సిటీ ఏమవుతుంది? మాక్సిమం అవుతుంది. దాన్ని బ్రాగ్స్ లా అంటారు. ఇది అంటే రిఫ్లెక్షన్ బేస్ చేసుకుని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది బ్రాగ్స్ లా. ఓకేనా? అర్థమైందమ్మా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? బ్రాగ్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఎక్స్రే డైఫ్రాక్షన్ స్టడీస్ చేస్తున్నప్పుడు సైంటిస్టులకి ఈ బ్రాగ్స్ లాని బట్టే వాళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ కండిషన్. ఓకేనా? ఈ పాత్ రిఫరెన్స్ ఎక్స్ట్రా కడతాం అనేది ఒకటి అర్థమైతే చాలు, బ్రాగ్స్ లా చాలా సింపుల్. ఓకేనా? అది కాబట్టి